Hallelujah, 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 hallelujah. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Lord. Thank you, Lord. Thank you, Father. Thank you, Master. Thank you, Holy Spirit of God. మహోన్నతుడానికి కొందనాలు, మహాగణుడానికి కొందనాలు, జీవించుచు ఉన్న దేవానికి కొందనాలు, జీవాధిపతిని కొందనాలు, సర్వసైన్యాధిపతిని కొందనాలు, సైన్యములకు అధిపతి అగు దేవానికి కొందనాలు. యెహోవా షాలోమ్ నీ కొందనాలు, యెహోవా షాబోత్ నీ కొందనాలు, యెహోవా హోసేన్ నీ కొందనాలు, త్రియేక దేవా నీ కొందనాలు, పరమ కుమ్మరిని కొందనాలు, పునరుత్థానుడాని కొందనాలు, పరమ వైద్యుడాని కొందనాలు, పరిశుద్ధ ఆత్మదేవాని కొందనాలు, సత్యవంతుడాని కొందనాలు, సర్వోన్నతుడాని కొందనాలు, సర్వాధికారిని కొందనాలు, సర్వసైన్యాధిపతిని కొందనాలు, మహిమకు పాత్రుడాని కొందనాలు, మహనీయుడాని కొందనాలు, ఘననీయుడాని కొందనాలు, కీర్తనీయుడాని కొందనాలు, పునరుత్థానుడాని కొందనాలు, పరిశుద్ధుడానికి స్తోత్రమయ్యా. యెహోవా షాలోమ్ నీకు స్తోత్రాలు, యెహోవా షాబోత్ నీకు స్తోత్రాలు, యెహోవా మేకాదేశ్ నీకు స్తోత్రాలు. మహనీయుడాని కొందనాలు, కీర్తనీయుడాని కొందనాలు, సర్వసైన్యాధిపతిని కొందనాలు, సైన్యములకు అధిపతి అగు దేవాని కొందనాలు, మృత్యుం చేయడానికి కొందనాలు, మృత్యుం చేయడానికి కొందనాలు, జీవించుచు ఉన్న దేవాని కొందనాలు, జీవాధిపతిని కొందనాలు, కనికరించే దేవాని కొందనాలు, కరుణ వాత్సల్యత గల దేవాని కొందనాలు, కృపామయడాని కొందనాలు, చూచుచు ఉన్న దేవా, మా బలమై ఉన్న దేవా, మా కేడుమై ఉన్న దేవా, మా దుర్గమై ఉన్న దేవా, నిత్యాశ్రయ దుర్గమా, మా మరుగుచోటు అయిన దేవ, మా దాగుస్థలమై ఉన్న దేవ, మా నీతికి ఆధారభూతుడా, మా సమస్తమునకు కారణభూతుడా, నీ కృతజ్ఞతలయ్యా. రాత్రంతయు కాచి కాపాడి ఉదయాన్నే మెలకునిచ్చిన దేవా, ఉదయాన్నే ఆయుష్ను పొడిగించిన దేవా, మరో దినం ఆయుష్ను పొడిగించి ఉదయాన్నే చూసే కృపనిచ్చిన దేవా, ఆరోగ్యం అనుగ్రహించిన దేవా, మీరు అనుగ్రహించిన ఈ అవకాశాన్ని బట్టి, ఈ యొక్క కృపను బట్టి నీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నామయ్యా. మా ఎడల మీరు చూపిన ప్రేమ, వాత్సల్యత, దయ ఎంతో గొప్పది ప్రభువా. దేవా, మీరు ఇంతవరకు నడిపించిన విధానాన్ని బట్టి నీ కృతజ్ఞతలు. దేవా, ఈ యొక్క కార్యక్రమం ఏకీభవించుచున్న వారందరికీ, తర్వాత వినే వారందరికీ దీవనకరంగా, ఆశీర్వాదకరంగా, మేలును స్వతంత్రించుకునే రీతిగా, ఆధ్యాత్మికంగా ఎదిగటకు పడడానికి మీరే సహాయము దయచేయండి అయ్యా. తండ్రి, ఈ యొక్క ప్రారంభ ప్రార్థన మొదలుకొని ముగింపు వరకు మీరే తోడుగా ఉండి నడిపించమని, మీ ఆత్మాభిషేకంతో మమ్మల్ని అందరినీ నింపి మీ ఆత్మకార్యం మా మధ్య కొనసాగింపచేయమని యేసు నామములో ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము పరమ తండ్రి. ఆమేన్. దేవుడు అనుగ్రహించినటువంటి మరో దినాన్ని బట్టి, ఆయుష్నిచ్చిన దాన్ని బట్టి, ఆరోగ్యం ఇచ్చిన దాన్ని బట్టి ఒక్కసారి అందరం కలిసి హృదయపూర్వకంగా థ్యాంక్ యూ జీసస్ అని చెప్తామా? థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. ఈ సమయంలో హృదయపూర్వకంగా యేసయ్యా మీకు స్తోత్రం అంటూ ఆయన నామాన్ని అందరం కలిసి ఘనపరుద్దాం. తొంభై ఏళ్ల వయసులో అబ్రాహామునకు కనిపించిన దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. సింధూరవనంలో ఎండవేళ అబ్రాహామునకు కనబడిన దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. అరణ్యంలో హాగరునకు కనిపించిన దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. యాకోబునకు స్వప్నమందు కనిపించిన దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. మోషేకు పొదనడిమిని అగ్నిజ్వాలలో ప్రత్యక్షమైన దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. యెహోషువకు కనిపించిన దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. సొలొమోను 1000 దహన బలులను అర్పించిన రాత్రి సొలొమోనుకు ప్రత్యక్షమైన దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. సొలొమోనుకు 2 మార్లు ప్రత్యక్షమైన దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. యోబు నిన్ను కన్నులారా చూచున్నట్లు సుడిగాల్లో ప్రత్యక్షమైన దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. యథార్థవంతులకు నీ ముఖ దర్శనము చేసుకొని కృపనిచ్చు దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. నేను మేల్కొనినప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకొని కృపనిచ్చిన దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. నీతిగల వారమై నీ ముఖ దర్శనము చేసుకొని కృపనిచ్చిన దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. మికాయాకు సింహాసనాసీనుడవై కనిపించిన దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. యవ్వనస్తుడైన యెషయాకు అత్యున్నత సింహాసనంపై ఆసీనుడుగా కనిపించిన దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. నా కన్నులారా నా బోధకుడవైన నేను చూచు కృపనిచ్చు దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. అలంకరింపబడిన మహిమగల రాజును నేను కన్నులారా చూచున్నట్లు చేయు దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. పూర్ణ మనసుతో నిన్ను జాగ్రత్తగా వెతికినప్పుడు ప్రత్యక్షమగు దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. నరస్వరూపిగా యెహెజ్కేలునకు కనిపించిన దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. యెహోవా ప్రభావ స్వరూప దర్శనమును యెహెజ్కేలునకు అనుగ్రహించిన దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. మగ్దలేని మరియకు పునరుత్థానుడుగా కనిపించిన దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. ఎమ్మాయి గ్రామమునకు వెలుచున్న శిష్యులకు కనిపించిన దేవా, యేసయ్యా మీకు స్తోత్రం.
ఆదివారం సాయంకాలమున శిష్యులకు పునరుత్థానుడివై కనిపించిన దేవా యేసయ్యా మీకు స్తోత్రం. తోమాకు రుజువులతో కనబరుచుకొనిన దేవా యేసయ్యా మీకు స్తోత్రం. మృతుల్లో నుండి లేచిన తర్వాత శిష్యులకు 3 సార్లు కనిపించిన దేవా యేసయ్యా మీకు స్తోత్రం. ఆకాశమును తెరిచి స్టెఫెన్‌కు కనిపించిన దేవా యేసయ్యా మీకు స్తోత్రం. 500కు ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయమందే కనిపించిన దేవా యేసయ్యా మీకు స్తోత్రం. సశరీరుడిగా లోకమునకు కనబడిన దేవా యేసయ్యా మీకు స్తోత్రం. దేవాలయంలో ప్రార్థించుచున్న పౌలునకు కనబడి పౌలును పరవశునిగా చేసిన దేవా యేసయ్యా మీకు స్తోత్రం. పద్మసు ద్వీపంలో యోహానుకు ప్రత్యక్షమైన దేవా యేసయ్యా మీకు స్తోత్రం. రాత్రివేళ పౌలునకు కనిపించి మాట్లాడి ధైర్యపరిచిన దేవా యేసయ్యా మీకు స్తోత్రం. పేతురు, యాకోబు, యోహానుకు నీ మహిమా స్వరూపమును చూపించిన దేవా యేసయ్యా మీకు స్తోత్రం. రాత్రివేళ స్వప్నమందు అబ్రహాం పక్షముగా అబీమెలెకునకు కనిపించి హెచ్చరించిన దేవా యేసయ్యా మీకు స్తోత్రం. రాత్రివేళ స్వప్నమందు లాబానుకు కనిపించిన దేవా యేసయ్యా మీకు స్తోత్రం. యాకోబు విషయంలో లాబాను దర్శించి హెచ్చరించిన దేవా యేసయ్యా మీకు స్తోత్రం. మాకు పరిచర్య చేయుటకే దేవదూతలను నియమించిన దేవా యేసయ్యా మీకు స్తోత్రం. జకర్యా యొద్దకు దేవదూతను పంపిన దేవా యేసయ్యా మీకు స్తోత్రం. నజరేతను ఊరిలో మరియ యొద్దకు గబ్రియేలను దేవదూతను పంపిన దేవా యేసయ్యా మీకు స్తోత్రం. దూత ద్వారా చెరసాల నుండి పేతురును విడిపించిన దేవా యేసయ్యా మీకు స్తోత్రం. దూత ద్వారా పౌలును ఆదరించి నడిపించిన దేవా యేసయ్యా మీకు స్తోత్రం. వాక్యం ద్వారా అబ్రాహాముతో మాట్లాడిన దేవా యేసయ్యా మీకు స్తోత్రం. మనుషుడు తన స్నేహితునితో మాట్లాడినట్లు మోషేతో ముఖాముఖిగా కంఠస్వరంతో మాట్లాడిన దేవా యేసయ్యా మీకు స్తోత్రం. బాలుడైన సమూయేలుతో మాట్లాడిన దేవా యేసయ్యా మీకు స్తోత్రం. బాలుడైన ఇర్మియాతో మాట్లాడిన దేవా యేసయ్యా మీకు స్తోత్రం. దావీదు విచారణ చేసిన ప్రతిసారి ఉత్తరం ఇచ్చిన దేవా యేసయ్యా మీకు స్తోత్రం. నెహెమ్యాకు హృదయమందు ఆలోచనలు పుట్టించి మాట్లాడిన దేవా యేసయ్యా మీకు స్తోత్రం. నీ మార్గమును బోధించుటకు ఉపకారాత్మను దయచేసిన దేవా యేసయ్యా మీకు స్తోత్రం. మెల్లనైన కంఠస్వరంతో మాట్లాడు దేవా యేసయ్యా మీకు స్తోత్రం. మిక్కిలి నిమ్మలమైన స్వరంతో ఏలియాతో మాట్లాడిన దేవా యేసయ్యా మీకు స్తోత్రం. ఉపదేశమును వినుటకే చెవులను తెరచు దేవా యేసయ్యా మీకు స్తోత్రం. గాఢ నిద్ర పట్టునప్పుడు కొనుకు సమయమున నా చెవులను తెరవజేసి నీ చిత్తమును తెలియజేయి దేవా యేసయ్యా మీకు స్తోత్రం. నాకు ఆలోచనకర్త అయిన దేవా యేసయ్యా మీకు స్తోత్రం. రాత్రి గడియలలో అంతరింద్రియముల ద్వారా నాకు బోధించు దేవా యేసయ్యా మీకు స్తోత్రం. నీ మార్గములు నాకు తెలియజేసి నీ త్రోవలను తేటపరచు దేవా యేసయ్యా మీకు స్తోత్రం. నేను కోరుకొనవలసిన మార్గము నాకు బోధించు దేవా యేసయ్యా మీకు స్తోత్రం. బలమైన ప్రభావం గల స్వరము గల దేవా యేసయ్యా మీకు స్తోత్రం. లెబానోను దేవదారు వృక్షములను ముక్కలుగా విరిచివేయగల స్వరము గల దేవా యేసయ్యా మీకు స్తోత్రం. దూడలను గంతులు వేయినట్లు చేయి స్వరము గల దేవా యేసయ్యా మీకు స్తోత్రం. అగ్నిజ్వాలలను ప్రజ్వలింప చేయగల స్వరము గల దేవా యేసయ్యా మీకు స్తోత్రం. కాదేశ అరణ్యమును కదిలించగల స్వరము గల దేవా యేసయ్యా మీకు స్తోత్రం. లేళ్ళ నీనజేసి ఆకులను రాల్చగల స్వరము గల దేవా యేసయ్యా మీకు స్తోత్రం. నాకు ఉపదేశము చేసి నేను నడవలసిన మార్గమును బోధించి నా మీద దృష్టి ఉంచి నాకు ఆలోచన చెప్పు దేవా యేసయ్యా మీకు స్తోత్రం. చివరి వరకు నన్ను నడిపించు దేవా యేసయ్యా మీకు స్తోత్రం. నేను చెవులారా వినున్నట్లు స్పష్టముగా సెలవిచ్చు దేవా యేసయ్యా మీకు స్తోత్రం. నిత్యము నన్ను నడిపించు దేవా యేసయ్యా మీకు స్తోత్రం. నీ గొర్రెలకు నీ స్వరమును వినగల సామర్థ్యమును దయచేసిన దేవా యేసయ్యా మీకు స్తోత్రం. ప్రేమస్వరూపివైన దేవా యేసయ్యా మీకు స్తోత్రం. శాశ్వతమైన ప్రేమతో నన్ను ప్రేమించుచూ ఉన్న దేవా యేసయ్యా మీకు స్తోత్రం. షరతులు లేకుండా నీవే నన్ను మొదటగా ప్రేమించిన దేవా యేసయ్యా మీకు స్తోత్రం. నన్నెంతో ప్రేమించి నా కొరకే అద్వితీయ కుమారునిగా వచ్చిన దేవా యేసయ్యా మీకు స్తోత్రం. అనుదినము నాపై నూతనంగా వాత్సల్యమును పెంచుకుంటున్న దేవా యేసయ్యా మీకు స్తోత్రం. నేను ఇంకా పాపిగా ఉండగానే నా కొరకు చనిపోయిన ఎడలని ప్రేమను వెల్లడి చేసిన దేవా యేసయ్యా మీకు స్తోత్రం. నీ మహాప్రేమ చేత కరుణా సంపన్నుడవై నన్ను క్రీస్తుతో కూడా బ్రతికించిన దేవా యేసయ్యా మీకు స్తోత్రం. కరుణ వాత్సల్యము కలిగి నా ఎడల శాంతమూర్తియు అత్యంత కృపగల వాడవైన దేవా యేసయ్యా మీకు స్తోత్రం. జాలి నొందని నాపై జాలి చేసుకొను దేవా యేసయ్యా మీకు స్తోత్రం. నా ఎడల బహు విస్తారమైన కృపగల దేవా యేసయ్యా మీకు స్తోత్రం. నా కనికరము చూపుటయందు ఆనందించు దేవా యేసయ్యా మీకు స్తోత్రం. నా మీద కోపముగా ఉండనని ఒట్టు పెట్టుకొనిన దేవా యేసయ్యా మీకు స్తోత్రం.
నాతో ఎల్లప్పుడు వాద్యమాడని దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. కనికరము, దీర్ఘశాంతము, దయా, విస్తారమైన కృపాసత్యములు గల దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. క్షణమాత్రమే కోపపడి ఆయుష్కాలం అంతా దయచూపు దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. తండ్రి తన కుమారుని ఎడల జాలిపడునట్లు నా ఎడల జాలిపడు దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నన్ను ఆదరించు దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. ఎంతైనా నమ్మదగిన దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. అంతరిక్షం నంటగల విశ్వాస్యత గల దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. నమ్మకమైన సృష్టికర్త, యేసయ్యా మీకు స్తోత్రం. వాగ్దానములు చేసిన నమ్మదగిన దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. నమ్మకమైన వాడు అను నామము గల దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. నీవు సెలవిచ్చిన మంచి మాటను నెరవేర్చు దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. నీవు చేసిన శుభ వాగ్దానములలో ఒక్క మాటైనా తప్పిపోకుండా నెరవేర్చు నమ్మదగిన దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. ఎన్నడూనూ మాట తప్పని దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. మాట తప్పనని ప్రమాణము చేసిన దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. అబద్ధమాడ జాలని దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. క్షమించుటకు సిద్ధ మనసు గల దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. నా దోషములన్నింటినీ సిలువ ద్వారా బహుగా క్షమించిన దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. నేను చేసిన అపరాధములలో ఒక్కటి కూడా జ్ఞాపకంలోనికి రాకుండా చేసిన దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. నా పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి నన్ను పవిత్రునిగా చేసిన దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. నా ప్రవర్తనను బట్టి కాక నీ విధేయత వలన నన్ను నీతిమంతునిగా చేసిన దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. నా పాపములను దోషములను బట్టి నాకు ప్రతీకారము చేయని దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. నాకు పాపక్షమాపణ దయచేసి నా జీవితంలో సాతాను నిరాయుధునిగా చేసిన దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. నన్ను క్షమించి ఇతరులను క్షమించే కృప నాకు ఇచ్చిన దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని శిక్షించక క్షమించి శిక్షను కొట్టివేసిన దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. జీవగ్రంథంలో నా పేరును వ్రాసిన దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. సర్వశరీరులకు దేవుడా, యేసయ్యా మీకు స్తోత్రం. నన్ను స్వస్థపరిచి యెహోవా రాఫా, యేసయ్యా మీకు స్తోత్రం. నా భోజనమును పానమును దీవించి రోగములను వెళ్ళగొట్టి దైవికపరమైన ఆరోగ్యం ఇచ్చు దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. నీ మాటల ద్వారా నా సర్వశరీరం నాకు ఆరోగ్యం ఇచ్చు దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. నా వ్యాధులన్నింటినీ బాగు చేయి దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. నా రోగములను అన్నింటినీ నీవు భరించి నీవు పొందిన దెబ్బల చేత నాకు స్వస్థతనిచ్చిన దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. నన్ను స్వస్థపరచుటకి నీతి సూర్యునిలో ఉదయించిన దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. నేను క్రొవ్విన దూడ గంతులు వేయినట్లు చేయి దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. వ్యాధుల ద్వారా నాకు అపాయం ఏమీ రాకుండా ఏ జబ్బు నా శరీరమును తాకకుండా చేసిన దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. ధర్మశాస్త్ర సంబంధమైన వ్యాధుల నుండి నన్ను శాశ్వతంగా విడిపించిన దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. నాలో నివసించుచున్న పరిశుద్ధాత్ముని ద్వారా నా శరీరమునకు ఆరోగ్యమును కలుగజేయుచు ఉన్న దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. సర్పపు కాటు తినిన ప్రతి వాడు ఇత్తడి సర్పము నిదానించి చూడగా స్వస్థపరిచిన దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. ఇశ్రాయేలు కుటుంబములను నిస్సత్తుచేత తొట్టిల్లనీయక ఆరోగ్యమును ఇచ్చిన దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. నయమానును స్వస్థపరిచిన దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. హిజ్కియాను స్వస్థపరిచిన దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. యోబునకు పూర్వపు ఆరోగ్యమును క్షేమస్థితిని ఇచ్చిన దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. 120 ఏండ్ల వయసులో మోషేకు దృష్టిమాంద్యం లేకుండా శరీరంలో సత్తు తగ్గకుండా దీవించిన దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. కాలేబునకు 85 ఏండ్ల వయసులో యుద్ధము చేయగలిగే బలమును ఆరోగ్యం ఇచ్చిన దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. 2 గ్రుడ్డివారిని స్వస్థపరిచిన దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. దయ్యం పట్టిన మూగవాణ్ణి బాగు చేసిన దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. చెవుడు మరియు నత్తి ఉన్న వ్యక్తిని బాగు చేసిన దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. బలహీనపరచు దయ్యం పట్టిన స్త్రీని విడిపించిన దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. జలోదర రోగిని బాగు చేసిన దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. 10 మంది కుష్ఠరోగులను బాగు చేసిన దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. తెగిపోయిన మలుకు యొక్క చెవిని అతికించి బాగు చేసిన దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. కపెర్నహూములో ప్రధాని కుమారుని బాగు చేసిన దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. 38
18 సంవత్సరాలుగా వ్యాధితో ఉన్న వ్యక్తిని బాగు చేసిన దేవా యేసయ్యా మీకు స్తోత్రం. పుట్టుగ్రుడ్డివాని స్వస్థపరిచిన దేవా యేసయ్యా మీకు స్తోత్రం. శతాధిపతి దాసుని బాగు చేసిన దేవా యేసయ్యా మీకు స్తోత్రం. దయ్యం పట్టిన గ్రుడ్డి మూగ వ్యక్తిని బాగు చేసిన దేవా యేసయ్యా మీకు స్తోత్రం. కనాని స్త్రీ కుమార్తెను బాగు చేసిన దేవా యేసయ్యా మీకు స్తోత్రం. అపవిత్రాత్మ పట్టిన వ్యక్తిని బాగు చేసిన దేవా యేసయ్యా మీకు స్తోత్రం. కుష్ఠరోగిని స్వస్థపరిచిన దేవా యేసయ్యా మీకు స్తోత్రం. తీవ్రమైన జ్వరంతో పీడించబడుతున్న పేతురు అత్తను బాగు చేసిన దేవా యేసయ్యా మీకు స్తోత్రం. పక్షవాయువుతో ఉన్న వ్యక్తిని బాగు చేసిన దేవా యేసయ్యా మీకు స్తోత్రం. 12 సంవత్సరాలు రక్తస్రావ రోగంతో బాధపడుచున్న స్త్రీని బాగు చేసిన దేవా యేసయ్యా మీకు స్తోత్రం. ఊచ చేయగల వాణ్ణి బాగు చేసిన దేవా యేసయ్యా మీకు స్తోత్రం. చాంద్ర రోగిని బాగు చేసిన దేవా యేసయ్యా మీకు స్తోత్రం. గ్రుడ్డి వారిని స్వస్థపరిచిన దేవా యేసయ్యా మీకు స్తోత్రం. శృంగార దేవాలయం వద్ద కుంటివారిని బాగు చేసిన దేవా యేసయ్యా మీకు స్తోత్రం. ఫిలిప్పు ద్వారా అనేకులైన కుంటివారిని పక్షవాయువు గల వారిని స్వస్థపరిచిన దేవా యేసయ్యా మీకు స్తోత్రం. పేతురు ద్వారా ఐనియాను స్వస్థపరిచిన దేవా యేసయ్యా మీకు స్తోత్రం. పౌలు ద్వారా లుస్ట్రాలో బలహీన పాదములు ఉన్న వ్యక్తిని బాగు చేసిన దేవా యేసయ్యా మీకు స్తోత్రం. సర్పము కరిచిన పౌలునకి ఏ హాని కలగకుండా కాపాడిన దేవా యేసయ్యా మీకు స్తోత్రం. పౌలు ద్వారా పొప్లి తండ్రిని మరియు అనేకులను స్వస్థపరిచిన దేవా యేసయ్యా మీకు స్తోత్రం. పేతురు నీడ ద్వారా అద్భుతములను చేసిన దేవా యేసయ్యా మీకు స్తోత్రం. ఏలియా ద్వారా విధవరాలి కుమారుని బ్రతికించిన దేవా యేసయ్యా మీకు స్తోత్రం. షునేమిరాలి కుమారుని బ్రతికించిన దేవా యేసయ్యా మీకు స్తోత్రం. ఎలీషా శల్యాలకు తగిలిన శవం బ్రతుకున్నట్లు చేసిన దేవా యేసయ్యా మీకు స్తోత్రం. నీవు మరణించినప్పుడు చనిపోయిన అనేకులైన పరిశుద్ధులను బ్రతికించిన దేవా యేసయ్యా మీకు స్తోత్రం. నాయిను ఊరిలో విధవరాలి కుమారుని బ్రతికించిన దేవా యేసయ్యా మీకు స్తోత్రం. లాజరును బ్రతికించిన దేవా యేసయ్యా మీకు స్తోత్రం. యాయిరు కుమార్తెను బ్రతికించిన దేవా యేసయ్యా మీకు స్తోత్రం. పౌలు ద్వారా ఐతుకును బ్రతికించిన దేవా యేసయ్యా మీకు స్తోత్రం. పేతురు ద్వారా తబితాను బ్రతికించిన దేవా యేసయ్యా మీకు స్తోత్రం. నాకు దీర్ఘాయును సుఖజీవంతో గడుచు సంవత్సరమును దయచేయి దేవా యేసయ్యా మీకు స్తోత్రం. నేను జీవించే సంవత్సరంలో అధికము చేసి సదాకాలం నిలిచే దీర్ఘాయు చేత నన్ను తృప్తిపరచు దేవా యేసయ్యా మీకు స్తోత్రం. పూర్ణ వయస్సు కలిగి సమాధికి చేరు కృపనిచ్చు దేవా యేసయ్యా మీకు స్తోత్రం. ముసలితనమందును చిగురు పెట్టుచు సారం కలిగి పచ్చగా ఆరోగ్యముగా ఉండు దేవా యేసయ్యా మీకు స్తోత్రం. నాకు సమృద్ధి అయిన ఐశ్వర్యం ఇచ్చుటకి భూమిపైకి వచ్చిన దేవా యేసయ్యా మీకు స్తోత్రం. అబ్రహాముకు వెండి బంగారు ఆస్తిని ఇచ్చి మిక్కిలి ధనవంతునిగా చేసిన దేవా యేసయ్యా మీకు స్తోత్రం. ఇస్సాకును క్రమక్రమంగా అభివృద్ధి చేసి మిక్కిలి ధనవంతునిగా చేసిన దేవా యేసయ్యా మీకు స్తోత్రం. యాకోబును అత్యధికంగా అభివృద్ధి పొందించి విస్తారమైన సంపదను ఆస్తిని ఇచ్చిన దేవా యేసయ్యా మీకు స్తోత్రం. యోసేపునకు ఐగుప్తు దేశం అంతటిని అప్పగించిన దేవా యేసయ్యా మీకు స్తోత్రం. ఇశ్రాయేలులకు వెండి బంగారు నగలను వస్త్రములను ఇచ్చినట్లు ఐగుప్తులను ప్రేరేపించిన దేవా యేసయ్యా మీకు స్తోత్రం. క్రొత్త రాబడి వచ్చినను పాతది మిగిలి ఉండినట్లు చేయి దేవా యేసయ్యా మీకు స్తోత్రం. నేను మంచి ఇండ్లను కట్టుకొని కృపనిచ్చు దేవా యేసయ్యా మీకు స్తోత్రం. నాకు వెండి బంగారములను ఆస్తులను విస్తరింపచేసి వర్ధిల్ల చేయి దేవా యేసయ్యా మీకు స్తోత్రం. నేను కట్టని గొప్ప నగరములను నాకిచ్చు దేవా యేసయ్యా మీకు స్తోత్రం. నేను నింపని మంచి ద్రవ్యముల చేత నింపబడిన మంచి ఇండ్లను నాకు ఇచ్చు దేవా యేసయ్యా మీకు స్తోత్రం. నేను త్రవ్వని బావులను నేను నాటని ద్రాక్ష తోటలను ఒలివ తోటలను నాకు ఇచ్చు దేవా యేసయ్యా మీకు స్తోత్రం. నా కొరకు ఆకాశముని నీ మంచి ధననిధిని తెరచు దేవా యేసయ్యా మీకు స్తోత్రం. నేను అప్పు చేయవలసిన అవసరం లేకుండా అనేకులకు అప్పు ఇచ్చే స్థితిలో నన్ను ఉంచు దేవా యేసయ్యా మీకు స్తోత్రం. నేను పనిచేయ స్థలంలో నన్ను దీవించి మంచి ఐశ్వర్యం నిచ్చు దేవా యేసయ్యా మీకు స్తోత్రం. దావీదునకు ఐశ్వర్య ప్రభావమును కలగజేసిన దేవా యేసయ్యా మీకు స్తోత్రం. ఏ రాజునకు కలగని ఐశ్వర్యమును సొమ్మును సొలొమోనుకు ఇచ్చిన దేవా యేసయ్యా మీకు స్తోత్రం. యెహోషాపాతునకు అతని జనులకు అతి విస్తారమైన ధనమును ప్రశస్తమైన నగలను దయచేసిన దేవా యేసయ్యా మీకు స్తోత్రం. హిజ్కియాకు అతి విస్తారమైన ఐశ్వర్యమును ఘనతను దయచేసిన దేవా యేసయ్యా మీకు స్తోత్రం. తూర్పు దిక్కు జనులందరిలో యోబును గొప్ప ఐశ్వర్యవంతునిగా దీవించిన దేవా యేసయ్యా మీకు స్తోత్రం. యోబునకు శ్రమల తర్వాత రెండంతల అధికముగా ఐశ్వర్యం ఇచ్చిన దేవా యేసయ్యా మీకు స్తోత్రం. నాకు కొదువు లేకుండా చేయి మంచి కాపరి
యేసయ్యా మీకు స్తోత్రం. నేను ఆర్థికంగా అభివృద్ధి చెందితే మొట్టమొదట ఆనందించు దేవా. యేసయ్యా మీకు స్తోత్రం. నీ ప్రజలకు వెండి బంగారములతో రప్పించిన దేవా. యేసయ్యా మీకు స్తోత్రం. కలిమియు సంపద నా ఇంట ఉండునట్లుగా నా ఇంటిని దీవించు దేవా. యేసయ్యా మీకు స్తోత్రం. నా కొట్లలో ధాన్యము సమృద్ధిగాను నా గానుగలలో నుండి క్రొత్త ద్రాక్షరసం పైకి పొరలి పారునట్లు చేయి దేవా. యేసయ్యా మీకు స్తోత్రం. నిన్ను ప్రేమించి నన్ను ఆస్తికర్తనుగా చేసి నా నిధులను నింపు దేవా. యేసయ్యా మీకు స్తోత్రం. యెహోవా ఆశీర్వాదం నాకు ఐశ్వర్యం ఇచ్చినట్లు చేయి దేవా. యేసయ్యా మీకు స్తోత్రం. పాపాత్ముల ఆస్తిని నా కొరకు సిద్ధపరిచి ఉంచిన దేవా. యేసయ్యా మీకు స్తోత్రం. దైవ దృష్టికి ఇష్టడనగు నాకు ఐశ్వర్యం నెచ్చుటకై ప్రయాసపడి పోగు చేయి పనిని పాపాత్మునికి నిర్ణయించిన దేవా. యేసయ్యా మీకు స్తోత్రం. ఇది మొదలుకొని హద్దులు లేని ఆర్థికాభివృద్ధిని క్షేమమును నాకు దయచేయి దేవా. యేసయ్యా మీకు స్తోత్రం. అంధకారంలో ఉంచబడిన నిధులను రహస్య స్థలములలోని మరుగైన ధనము నాకు ఇచ్చు దేవా. యేసయ్యా మీకు స్తోత్రం. ఐగుప్తుల కష్టార్జితమును కూసి వర్తక లాభము నాకు దొరుకునట్లు చేయి దేవా. యేసయ్యా మీకు స్తోత్రం. 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 ఆకాశపు తూములను తెరిచి పట్టజాలనంత విస్తారమైన దీవెనలను కుమ్మరించు దేవా. యేసయ్యా మీకు స్తోత్రం. నా ఆస్తిని తినివేయు పురుగులను గద్దించు దేవా. యేసయ్యా మీకు స్తోత్రం. నా ఆశీర్వాదమును తీసివేయక ఎక్కువ చేయి దేవా. యేసయ్యా మీకు స్తోత్రం. భూమిపై ధనవంతునిగా జీవించిన దేవా. యేసయ్యా మీకు స్తోత్రం. నన్ను ధనవంతునిగా చేయి నిమిత్తం శిలువపై దరిద్రుడవైన దేవా. యేసయ్యా మీకు స్తోత్రం. నీ రాజ్యంలో నేను విత్తుచూ ఉండగా నాకు సమృద్ధిగా పంటనిచ్చి నమ్మదగిన దేవా. యేసయ్యా మీకు స్తోత్రం. అన్నిటి యందు ఎల్లప్పుడూ సర్వసమృద్ధి నాకు ఇచ్చు దేవా. యేసయ్యా మీకు స్తోత్రం. నేను విసుకగా నీ రాజ్యంలో విత్తుచూ ఉండగా తగిన కాలంలో విస్తారమైన పంటను కోయి కృపనిచ్చు దేవా. యేసయ్యా మీకు స్తోత్రం. నా స్తోమతను బట్టి కాక నీ ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమ ఐశ్వర్యంలో నా యొక్క ప్రతి అవసరమును తీర్చే దేవా. యేసయ్యా మీకు స్తోత్రం. నేను సుఖముగా జీవించుటకు సమస్తమును ధారాళముగా దయచేయి దేవా. యేసయ్యా మీకు స్తోత్రం. పేదరికం అనే శాపము నుండి నన్ను శాశ్వతంగా విడిపించిన దేవా. యేసయ్యా మీకు స్తోత్రం. వెండి నాదే బంగారు నాదే అని సెలవిచ్చిన దేవా. యేసయ్యా మీకు స్తోత్రం. నేల నుండి దరిద్రులను లేవనెత్తి పెంట కుప్పం మీద నుండి బీదలను పైకెత్తు దేవా. యేసయ్యా మీకు స్తోత్రం. నిశ్చయముగా నా చేతుల కష్టార్జితం నేను అనుభవించినట్లు చేయి దేవా. యేసయ్యా మీకు స్తోత్రం. నా కష్టార్జితము నా శత్రువులకు ఇయ్యని దేవా. యేసయ్యా మీకు స్తోత్రం. నా పిల్లలను నేను ఆస్తికర్తలుగా చేయి కృపనిచ్చు దేవా. యేసయ్యా మీకు స్తోత్రం. నా నీతిని నా హృదయ యథార్థతను బట్టి కాక నీ సిలువ కార్యమును బట్టి నాకు సమృద్ధి అయిన ఐశ్వర్యం నిచ్చు దేవా. యేసయ్యా మీకు స్తోత్రం. నా ఇంటిని గొప్ప ధననిధిగా మార్చు దేవా. యేసయ్యా మీకు స్తోత్రం. సువార్త నిమిత్తం నేనేమి విత్తినా నాకు ఈ లోకంలో నూరంతల ఫలం నిచ్చు దేవా. యేసయ్యా మీకు స్తోత్రం. కోతకాలం నందు నిద్రించకుండా మెలకుగా ఉండే కృపనిచ్చు దేవా. యేసయ్యా మీకు స్తోత్రం. నేను ఆశ్రయించినంత కాలం నాకు ఆశ్చర్యకరమైన సహాయము చేసి నన్ను అత్యధికంగా వర్ధిల్లజేయి దేవా. యేసయ్యా మీకు స్తోత్రం. నేను శ్రద్ధగా పనిచేసి ఐశ్వర్యవంతుడను అవునట్లు కృపనిచ్చు దేవా. యేసయ్యా మీకు స్తోత్రం. బాలుడైన కుటుంబ వ్యవస్థను సంబంధములను ప్రారంభించిన దేవా. యేసయ్యా మీకు స్తోత్రం. బాలుడైన సమూయేలుతో మాట్లాడిన దేవా. యేసయ్యా మీకు స్తోత్రం. బాలుడైన ఇర్మియాతో మాట్లాడిన దేవా. యేసయ్యా మీకు స్తోత్రం. యేసయ్యా మీకు స్తోత్రం. నా పిల్లలను చూచే కృపను నాకు ఇచ్చు దేవా. యేసయ్యా మీకు స్తోత్రం. నా కుటుంబ సభ్యులను ఇచ్చిన దేవా. యేసయ్యా మీకు స్తోత్రం. నా పిల్లలను భూమిపై బలవంతులుగా చేసినందుకు వందనాలు యేసయ్యా. నా భోజన బల చుట్టూ నా పిల్లలు ఒలివ మొక్కల వలె వర్ధిల్లునట్లు చేయి దేవా. యేసయ్యా మీకు స్తోత్రం. నా కుటుంబమును ఈ భూమిపై మంచి దేవునికి సాక్ష్యంగా ఓ అద్భుతముగా ఉంచిన దేవా. యేసయ్యా మీకు స్తోత్రం. నా పిల్లలకు అందరికి ఉపదేశము చేసి వారికి అధిక విశ్రాంతిని కలగజేయి దేవా. యేసయ్యా మీకు స్తోత్రం. నా కుటుంబం వలన నాకు అధిక సంతోషం కలుగునట్లు చేయి దేవా. యేసయ్యా మీకు స్తోత్రం. నా కుటుంబం నిత్యము నిన్ను సేవించినట్లు నీ సన్నిధిని స్థిరపరచు దేవా. యేసయ్యా మీకు స్తోత్రం. ఏకాంగులను సంసారాలుగా చేయి దేవా. యేసయ్యా మీకు స్తోత్రం. సంతులేని దానిని కుమారుల సంతోషం గల తల్లిగా చేయి దేవా. యేసయ్యా మీకు స్తోత్రం. గొడ్రాలు 7 పిల్లలను కనునట్లు చేయి దేవా. యేసయ్యా మీకు స్తోత్రం.
నీ ప్రజలకు బహు సంతానాభివృద్ధిని కలగచేయి దేవా. యేసయ్యా మీకు స్తోత్రం. నేను మరియు నీవు నాకు ఇచ్చిన కుటుంబము నిన్ను సేవించినట్లు చేయి దేవా. యేసయ్యా మీకు స్తోత్రం. నేను నీ యందు విశ్వాసం ఉంచి ఉండగా నా ఇంటి వారిని అందరినీ రక్షించు దేవా. యేసయ్యా మీకు స్తోత్రం. నా నివాస స్థలములను ఆశీర్వదించు దేవా. యేసయ్యా మీకు స్తోత్రం. నా కుటుంబంలో రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదం వినిపింపచేయి దేవా. యేసయ్యా మీకు స్తోత్రం. నా కుటుంబమును వర్ధిల్ల చేయి దేవా. యేసయ్యా మీకు స్తోత్రం. అత్యున్నత కృపా సింహాసనంపై ఆసీనుడవై ప్రార్థన ఆలకించే విషయంలో సర్వ శరీరులను ఆకర్షిస్తూ ఉన్న దేవా. యేసయ్యా మీకు స్తోత్రం. నీ ప్రార్థన మందిరంలో నన్ను ఆనందింపచేయి దేవా. యేసయ్యా మీకు స్తోత్రం. నా పక్షముగా విజ్ఞాపన చేసి పరిశుద్ధాత్మ నా పక్షాన విజ్ఞాపన చేయు పరిశుద్ధాత్మ నా పక్షాన విజ్ఞాపన చేయు పరిశుద్ధాత్మ దేవా. యేసయ్యా మీకు స్తోత్రం. నా విజ్ఞాపనలను సువర్ణ పాత్రలో దాచి ఉంచిన దేవా. యేసయ్యా మీకు స్తోత్రం. నా ప్రార్థనలను రహస్యంగా గమనిస్తూ బాటంగా ప్రతిఫలం ఇచ్చు దేవా. యేసయ్యా మీకు స్తోత్రం. అడుగువానికి ఇచ్చి వెతుకువానికి దొరికి తట్టువానికి తెరిచే దేవా. యేసయ్యా మీకు స్తోత్రం. అడుగువాడు నిశ్చయముగా పొందుకుంటాడు అని సెలవిచ్చిన దేవా. యేసయ్యా మీకు స్తోత్రం. నిన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయంగా అనుగ్రహించే దేవా. యేసయ్యా మీకు స్తోత్రం. సిగ్గుమాలి మాటి మాటికి అడిగి ప్రార్థన చేయమన్న దేవా. యేసయ్యా మీకు స్తోత్రం. తండ్రిని మీరు నా పేరిట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించినని నిశ్చయముగా చెప్పిన దేవా. యేసయ్యా మీకు స్తోత్రం. నా సంతోషం పరిపూర్ణమగునట్లు ప్రార్థించమనిన దేవా. యేసయ్యా మీకు స్తోత్రం. నీ మాటలు నా యందు నిలిచి ఉండగా నాకు ఇష్టమైన వాటిని నాకు అనుగ్రహించే దేవా. యేసయ్యా మీకు స్తోత్రం. మీరు నా నామమున నన్నేమి అడిగిన నేను చేతును అనిన దేవా. యేసయ్యా మీకు స్తోత్రం. నీకు ప్రార్థన చేయి వారందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడుగా ఉన్న దేవా. యేసయ్యా మీకు స్తోత్రం. యేసు ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయి వారిని రక్షించు దేవా. యేసయ్యా మీకు స్తోత్రం. నేను అడుగు వాటన్నింటికంటే ఊహించే వాటన్నింటికంటే అత్యధికంగా చేసే శక్తి గల దేవా. యేసయ్యా మీకు స్తోత్రం. విసుగక నిత్యం ప్రార్థించమనిన దేవా. యేసయ్యా మీకు స్తోత్రం. నేను శోధనలోనికి ప్రవేశించకున్నట్లు మెలకుగా ఉండి ప్రార్థించమనిన దేవా. యేసయ్యా మీకు స్తోత్రం. నా కోరికను సిద్ధింపచేసి నా ఆలోచన యావత్తును సఫలపరచు దేవా. యేసయ్యా మీకు స్తోత్రం. నా ప్రార్థనలన్నీ సఫలపరచు దేవా. యేసయ్యా మీకు స్తోత్రం. నా పెదవులో నుండి వచ్చిన ప్రార్థనను నీవు మానక అంగీకరించుచు ఉన్న దేవా. యేసయ్యా మీకు స్తోత్రం. నీ యొద్ద విచారణ చేయగా ఉత్తరం ఇచ్చు దేవా. యేసయ్యా మీకు స్తోత్రం. ఆపత్కాలంలో నీకు మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరం ఇచ్చే దేవా. యేసయ్యా మీకు స్తోత్రం. ఆపత్కాలమందు నీకు మొరపెట్టగా నన్ను విడిపించి నీవు మహిమ పొందు దేవా. యేసయ్యా మీకు స్తోత్రం. నా ప్రార్థన ఆలకించి నా కార్యమును సఫలము చేయి మహోన్నతుడవైన దేవా. యేసయ్యా మీకు స్తోత్రం. దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్న దేవా. యేసయ్యా మీకు స్తోత్రం. నీకు నిజముగా మొరపెట్టు వారికి సమీపముగా ఉన్న దేవా. యేసయ్యా మీకు స్తోత్రం. యథార్థవంతుల ప్రార్థన యందు ఆనందించు దేవా. యేసయ్యా మీకు స్తోత్రం. నీతిమంతుల ప్రార్థనను అంగీకరించు దేవా. యేసయ్యా మీకు స్తోత్రం. పెందల కన్నే లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే అరణ్య ప్రదేశములకు వెళ్ళి ప్రార్థించిన దేవా. యేసయ్యా మీకు స్తోత్రం. సాయంకాలమున శిష్యులను బలవంతంగా పంపివేసి ప్రార్థించిన దేవా. యేసయ్యా మీకు స్తోత్రం. ప్రార్థించుటకు అరణ్యంలోనికి వెళ్ళుచూ ఉండిన దేవా. యేసయ్యా మీకు స్తోత్రం. రాత్రంతా ప్రార్థనలో గడిపిన దేవా. యేసయ్యా మీకు స్తోత్రం. స్తోత్రం దేవా. సర్వోన్నతుడా, గొప్ప దేవా, జీవాధిపతి, ఇంతవరకు నడిపిన దేవా, ఇంతవరకు ఇచ్చిన సహాయాన్ని బట్టి నీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నామయ్యా. మేమేమై ఉన్నామో నీ కృప వలననే దేవా. నేను స్తుతించుటకు మమ్మను నిర్మించిన దేవా నీ కృతజ్ఞతలయ్యా. దూతగణ సైన్యాదళముతో 24 పెద్దలతో 4 జీవుల మధ్య కోట్ల కొలది పరిశుద్ధులతో కోట్ల కొలది దేవదూతల మధ్య శరాపముల మధ్య కెరూబుల మధ్య నిత్యము స్తుతి సింహాసనాసీనుడవై ఉండి స్తుతించబడుతున్నప్పటికీ దేవా మా స్తుతిని కూడా ఆశిస్తూ మాకు కూడా నేను స్తుతించే కృపను భాగ్యమును అవకాశం ఇచ్చినందుకు నీ కృతజ్ఞతలయ్యా. రాజులకు రాజువైన ప్రభులకు ప్రభుడవైన నిన్ను స్తుతించుటకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి నీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము దేవా. ఇంతవరకు నడిపించిన దేవా, ఇంతవరకు సహాయం చేసిన దేవా, ఇంతవరకు మేలులను చేసిన దేవా, ఇకను చేయుటకు సమర్థుడా, సర్వశక్తిమంతుడా, బలవంతుడా నీ కృతజ్ఞతలు దేవా. ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవా మా స్తుతిని మా ఆరాధన
ఆరాధన నీకు సమర్పిస్తూ ఈరోజు వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడి బలపరచండి. నీ వెలుగును మాపై ప్రకాశింపచేయండి. నీ కృపతో తృప్తిపరచండి. నీ సన్నిధితో మమ్మల్ని నింపండి. రక్తంతో ముద్రించండి. ఈరోజు నీ వాక్కుతో మేము జై జీవితాన్ని జీవించడానికి మాకు సహాయం చేయమని ఈరోజు మా అందరితో మాట్లాడి బలపరచండి. ఇక ముందున్న సమయం అంతా నీ ఆత్మకార్యం కొనసాగింపచేయమని యేసు నామములో ప్రార్థించి నమ్మి అడిగి పొందుకొని ఉన్నామా పరమ తండ్రి. ఆమేన్. సామెతల గ్రంథం 7వ అధ్యాయం 1 నుండి చివరి వరకు ప్రత్యుత్తరాలుగా అందరం కలిసి చదువుకుందాం. సామెతల గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం. నా కుమారుడా, నా మాటలను మనసున నుంచుకొనుము, నా ఆజ్ఞలను నీ యొద్ద దాచిపెట్టుకొనుము. నా ఆజ్ఞలను నీవు మనసున నుంచుకొనిన ఎడల, నీ కనుపాప వలె నా ఉపదేశమును కాపాడిన ఎడల నీవు బ్రతుకుదువు. నీ వ్రేళ్లకు వాటిని కట్టుకొనుము, నీ హృదయమును పలక మీద వాటిని వ్రాసుకొనుము. జ్ఞానముతో నీవు నాకు అక్కవనియు, తెలివితో నీవు నాకు చెలికత్తవనియు చెప్పుము. అవి నీవు జారస్త్రీ యొద్దకు పోకుండాను, ఇచ్చకములాడు పరస్త్రీకి లోబడకుండాను నిన్ను కాపాడును. నా ఇంటి కిటికీలో నుండి, నా అల్లిక కిటికీలో నుండి నేను పారజూడగా, జ్ఞానము లేని వారి మధ్యను, యవ్వనుల మధ్యను బుద్ధి లేని పడుచువాడొకడు నాకు కనబడెను. సందవేళ ప్రొద్దు కృంకిన తరువాత చిమ్మచీకటి గల రాత్రి వేళ వాడు జారస్త్రీ సందు దగ్గరనున్న వీధిలో తిరుగుచూ ఉండెను. దాని ఇంటి మార్గమున నడుచుచూ ఉండెను. అంతటా వేషము వేసుకొనిన కపటము గల స్త్రీ ఒకతే వానిని ఎదుర్కొన వచ్చెను. అది బొబ్బలు పెట్టునది, స్వేచ్ఛగా తిరుగునది. దాని పాదములు దాని ఇంట నిలువవు. ఒకప్పుడు ఇంటి ఎదుటను, ఒకప్పుడు సంత వీధులలోనూ అది ఉండును. ప్రతి సందు దగ్గరను అది పొంచియుండును. అది వానిని పట్టుకొని ముద్దు పెట్టుకొనెను. సిగ్గుమాలిన ముఖం పెట్టుకొని ఇట్లా నేను సమాధాన బలులు నేను అర్పింపవలసి ఉంటిని. నేడు నా మొక్కుబళ్ళు చెల్లించి ఉన్నాను. కాబట్టి నేను నిన్ను కలుసుకొనవలనని రాగా, నిన్ను ఎదుర్కొనవలనని బయలుదేరగా నీవే కనబడితివి. నా మంచం మీద రత్నకంబలను, ఐగుప్తు నుండి వచ్చి విచిత్రపు పనిగల నారదుప్పట్లను నేను పరిచి ఉన్నాను. నా పరుపు మీద బోలము, అగరు కారపు చెక్క చల్లి ఉన్నాను. ఉదయం వరకు వలుపుదిర తృప్తి పొందుదము రమ్ము, పరస్పర మోహము చేత చాలా సంతుష్టి నొందుదము రమ్ము. పురుషుడు ఇంటలేడు, దూర ప్రయాణము వెళ్ళి ఉన్నాడు. అతడు సొమ్ము సంచి చేత పట్టుకొని పోయెను. పున్నమి నాటి వరకు ఇంటికి తిరిగి రాడు అనేను. అది తన అధికమైన లాలన మాటల చేత వానిని లోబరుచుకొనెను. తాను పలికిన ఇచ్చకపు మాటల చేత వాణ్ణి ఈడ్చుకొని పోయెను. వెంటనే పశువు వదకు పోవునట్లును, పరులచే జిక్కిన వాడు సంఖ్యలలోనికి పోవునట్లును, తనకు ప్రాణహానికరమైనదని ఎరుగక ఉరి యొద్దకు పక్షి త్వరపడునట్లును, వాని గుండెను అంబు చీల్చు వరకు వాడు దాని వెంట పోయెను. నా కుమారులారా, చెవి ఒగ్గుడి, నా నోటి మాటల నాలకింపుడి. జారస్త్రీ మార్గముల తట్టు నీ మనసు తొలగనీయకుము. దారి తప్పి అది నడుచు త్రోవలలోనికి పోకుము. అది గాయపరిచి పడద్రోసిన వారు అనేకులు, అది చంపిన వారు లెక్కలేనంత మంది. దాని ఇల్లు పాతాళమునకు పోవు మార్గము, ఆ మార్గము మరణశాలలకు దిగిపోవును. చదవబడిన వాక్యం దేవుడు మన వినికిల్లో దీవించి ఫలింపచేయును గాక. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడిచ్చిన ఈ యొక్క అద్భుతమైన అవకాశాన్ని బట్టి సమస్త మహిమ దేవునికే చెల్లును గాక. మరింతవరకు దేవుని స్తుతించడానికి దేవుడిచ్చిన కృప చోటి ముందుకెళ్దాం. కొంచెం ముందుకి. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. నా మంచి కాపరైన యెహోవా రోహి, యేసయ్య మీకే స్తోత్రం. నా నీతి అయిన యెహోవా సిద్కేన్, యేసయ్య మీకే స్తోత్రం. మాకు తోడైన యెహోవా షమ్మా, యేసయ్య మీకే స్తోత్రం. సర్వశక్తివంతుడైన ఎల్షడాయ్, యేసయ్య మీకే స్తోత్రం. సృష్టికర్తవై అంతటా నివసించుచున్న ఎలోహి, యేసయ్య మీకే స్తోత్రం. నన్ను రూపించు యెహోవా ఓసేన్, యేసయ్య మీకే స్తోత్రం. ఘనమైన నామము గల దేవా, యేసయ్య మీకే స్తోత్రం. మనోహరమైన నామము గల దేవా, యేసయ్య మీకే స్తోత్రం. పోయబడిన పరిమళ తైలముతో సమానమగు పేరు గల దేవా, యేసయ్య మీకే స్తోత్రం. పరిశుద్ధమైన పూజింపదగిన నామము గల దేవా, యేసయ్య మీకే స్తోత్రం. ప్రతి నామమునకు పైనామము గల దేవా, యేసయ్య మీకే స్తోత్రం. బలమైన దుర్గము లాంటి నామము గల దేవా, యేసయ్య మీకే స్తోత్రం. సకల ఆశీర్వచన స్తోత్రములకు మించిన ఘనమైన నామము గల దేవా, యేసయ్య మీకే స్తోత్రం. దేవతల కంటే శ్రేష్టమైన నామం పొందిన దేవా,
యేసయ్య మీకే స్తోత్రం. భూమి అందంతటా అత్యధిక ప్రభావమును చూపగల నామము గల దేవా యేసయ్య మీకే స్తోత్రం. ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త యేసయ్య మీకే స్తోత్రం. భూపతులకు అధిపతి యేసయ్య మీకే స్తోత్రం. ఆత్మలకు కాపరి యేసయ్య మీకే స్తోత్రం. ఆల్ఫాయు ఒమేగాయు ఆమెన్ అను దేవా యేసయ్య మీకే స్తోత్రం. లోకరక్షకుడా యేసయ్య మీకే స్తోత్రం. రక్షణ శృంగమా యేసయ్య మీకే స్తోత్రం. నమ్మకమైన సాక్షి యేసయ్య మీకే స్తోత్రం. సర్వోన్నతుని కుమారుడా యేసయ్య మీకే స్తోత్రం. నిరంతరము స్తోత్రార్హుడై సర్వాధికారియగు దేవా యేసయ్య మీకే స్తోత్రం. అద్వితీయ కుమారుడా యేసయ్య మీకే స్తోత్రం. ప్రపంచ ప్రజలందరి చేత ఆశించబడుచున్న దేవా యేసయ్య మీకే స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్. స్తోత్రం దేవా సర్వోన్నతుడా, ఇంతవరకు నీ సన్నిధిలో మేమంతా స్తుతించే భాగ్యం ఇచ్చావు, కృప చూపించావు దేవా. ఈ సమయంలో నా ప్రభా ఒప్పుకోలు ప్రార్థన చేస్తూ ఉండగా మేము పలికే ప్రతి మాట మా జీవితంలో స్థిరపరిచి కృప చూపించమని యేసు నామంలో మా స్తుతులన్నీ మీకు సమర్పించి ఉన్నాం తండ్రి. ఆమేన్. 118వ కీర్తన 24వ వచనం ప్రకారం, ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనం ఉత్సాహించి సంతోషించేదము. ఆమేన్. మా యేసయ్య మా ఆయుస్సును పొడిగించి ఈ రోజున మాకు అందరికి ఒక బహుమానంగా ఇచ్చావు కాబట్టి యేసయ్యానికి స్తోత్రం. ఈరోజు ఆశీర్వదించబడిన అద్భుతమైన మంచి రోజు. ఆమేన్. ఈరోజు మనల దేవుని ప్రేమ విస్తరించును. ఆమేన్. ఈరోజు మనల దేవుని కనికరం విస్తరించును. ఆమేన్. ఈరోజు మనల దేవుని వాత్సల్యం విస్తరించును. ఆమేన్. ఈరోజు మనల దేవుని దయ విస్తరించును. ఆమేన్. ఈరోజు మనల దేవుని కృప విస్తరించును. ఆమేన్. ఈరోజు మనల దేవుని కటాక్షం విస్తరించును. ఆమేన్. ఈరోజు మనల దేవుని మంచితనం విస్తరించును. ఆమేన్. ఈరోజు మనల దేవుని సన్నిధి విస్తరించును. ఆమేన్. ఈరోజు మనల దేవుని శక్తి విస్తరించును. ఆమేన్. ఈరోజు మనల దేవుని మేలులు విస్తరించును. ఆమేన్. ఈరోజు మనల దేవుని కార్యములు విస్తరించును. ఆమేన్. ఈరోజు మనల దేవుని వింతలు విస్తరించును. ఆమేన్. ఈరోజు మనల దేవుని అద్భుతములు విస్తరించును. ఆమేన్. ఈరోజు మనల దేవుని సూచక్రియలు విస్తరించును. ఆమేన్. ఈరోజు మనల దేవుని మహత్కార్యములు విస్తరించును. ఆమేన్. ఈరోజు మనల దేవుని నడిపింపు విస్తరించును. ఆమేన్. ఈరోజు మనల దేవుని ఆదరణ విస్తరించును. ఆమేన్. ఈరోజు మనల దేవుని సహాయం విస్తరించును. ఆమేన్. ఈరోజు మన అభిషేకం విస్తరించును. ఆమేన్. ఈరోజు మన ప్రార్థనకు జవాబులు విస్తరించును. ఆమేన్. ఈరోజు మన భక్తి పరిశుద్ధత విస్తరించును. ఆమేన్. ఈరోజు మన ఆరోగ్యం విస్తరించును. ఆమేన్. ఈరోజు మన ఐశ్వర్యం ఆస్తులు విస్తరించును. ఆమేన్. ఈరోజు మన బలం విస్తరించును. ఆమేన్. ఈరోజు మన నెమ్మది విస్తరించును. ఆమేన్. ఈరోజు మన సమాధానం విస్తరించును. ఆమేన్. ఈరోజు మన భద్రత విస్తరించును. ఆమేన్. ఈరోజు మన విశ్వాసం విస్తరించును. ఆమేన్. ఈరోజు మన నిరీక్షణ విస్తరించును. ఆమేన్. ఈరోజు దేవునిపైన మనుషులపైన మన ప్రేమ విస్తరించును. ఆమేన్. ఈరోజు మన ఘనత విస్తరించును. ఆమేన్. ఈరోజు మన గొప్పతనం విస్తరించును. ఆమేన్. ఈరోజు మన పలుకుబడి విస్తరించును. ఆమేన్. ఈరోజు మన సంతోషం విస్తరించును. ఆమేన్. ఈరోజు ఆత్మలు గెలిచేటువంటి మన సేవా పరిచర్య విస్తరించును. ఆమేన్. ఈరోజు మన ఓర్పు విస్తరించును. ఆమేన్. ఈరోజు మన ధైర్యం విస్తరించును. ఆమేన్. ఈరోజు మనం శోధనలోనికి నడిపించబడము. ఆమేన్. ఈరోజు మనం శోధించబడము. ఆమేన్. ఈరోజు మనం దిగులు పడము. ఆమేన్. ఈరోజు మనం కృంగిపోము. ఆమేన్. ఈరోజు మనం భయపడము. ఆమేన్. ఈరోజు మనం కలవరపడము. ఆమేన్. ఈరోజు మనం నిరుత్సాహపడము. ఆమేన్. ఈరోజు మనం సనగము. ఆమేన్. ఈరోజు మనం నిరుత్సాహపడము. ఆమేన్. ఈరోజు మనం పాపము చేయము, పాపపు ఆలోచనలు కూడా అవకాశం ఇవ్వము. ఆమేన్. ఈరోజు మనం సాతాను ఆకర్షణకు లొంగము. ఆమేన్. ఈరోజు మనం మోసపోము. ఆమేన్. ఈరోజు మనం బంధించబడము. ఆమేన్. ఈరోజు మనం ఇరికించబడము. ఆమేన్. అవమానపరచబడము. ఆమేన్. ఈరోజు మనం సమయాన్ని వృధా చేయము. ఆమేన్. ఈరోజు మనకు ప్రమాదములు జరగవు. ఆమేన్. ఈరోజు మనకు వ్యాధులు రావు. ఆమేన్. ఈరోజు మనం ఒక్క రూపాయి కూడా నష్టపోము. ఆమేన్. ఈరోజు మన జీవితంలో దేవుని చిత్తం మాత్రమే జరుగును. ఆమేన్. ఈరోజు మన జీవితంలో సాతానుగాడి చిత్తము జరగదు. ఆమేన్. ఈరోజు కొరకైన సైతానుగాడి యొక్క రహస్యమైన మోసపూరితమైన ప్రణాళికలను కుట్రలను నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విశ్వాసంతో సర్వనాశనం చేయించున్నాం తండ్రి. ఆమేన్. అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీ సంఘం 1:17-19 వరకు చేసిన ప్రార్థన చదువుదాం. ఎఫెసీ 1:17-19. మా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమ స్వరూపేకు తండ్రి, నిన్ను మేము స్పష్టంగా తెలుసుకున్నట్లు మాకు జ్ఞానమును ప్రత్యక్షతను గల మనసును అనుగ్రహించినందుకు వందనాలు. మమ్మల్ని ఏ పని కొరకు నీవు పిలిచావో ఆ పిలుపు వలన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధుల్లో మీ స్వాచ్యం యొక్క మహిమైశ్వర్యం ఎటువంటిదో, నీ పునరుత్థానపు శక్తి యొక్క అపరిమితమైన మహాత్యం ఎటువంటిదో, యేసుక్రీస్తునందు క్రీస్తు ద్వారా ఈ విశ్వంలో మా స్థానం ఎటువంటిదో మేమంతా గ్రహించినట్లు మా మనోనేత్రాలు వెలిగించమని యేసు నామములో విశ్వాసంతో ప్రార్థించి నమ్మి పొందుకుని ఉన్నాం తండ్రి. ఆమేన్. ఈ హేతువు చేత పరలోకమందును భూమి మీద ఉన్న ప్రతి కుటుంబం ఏ తండ్రిని బట్టి కుటుంబాన్ని పిలువబడుచున్నదో ఆ తండ్రి
నీ సన్నిధిలో మా ప్రార్థన యేసునామమున అంగీకరించమని చెప్పి అడుగుచున్నాం. మేము అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి మీ పరిశుద్ధాత్మ ద్వారా బలపరచబడినట్లు, యేసుక్రీస్తు మా హృదయంలో విశ్వాసం ద్వారా నివసించినట్లు, మీ సంపూర్ణత యందు మేము కూడా సంపూర్ణ వ్యక్తులగునట్లు, ప్రేమ యందు మేము వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా ప్రేమ యొక్క వెడల్పు, పొడవు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకున్నట్లు, జ్ఞానమునకు మించిన యేసుక్రీస్తు ప్రేమను మేము తెలుసుకున్నట్లు మీ మహిమైశ్వరులు మాకు దయచేయమని యేసుక్రీస్తు నామములో విశ్వాసంతో ప్రార్థించి నమ్మి పొందుకుని ఉన్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, మా జీవితంలో నీ చిత్తం సంపూర్ణంగా గ్రహించినట్లు మాకు సంపూర్ణ జ్ఞానమును, ఆత్మ సంబంధమైన వివేకను అనుగ్రహించినందుకు వందనాలు. మేము ప్రతి సత్కార్యంలోనూ సఫలమగినట్లు, దేవుని విషయమైన జ్ఞానంలో అభివృద్ధి పొందుచు అన్ని విషయాల్లో ప్రభును సంతోషపెట్టినట్లు, మీ వాక్యమునకు తగినట్లుగా నడుచుకున్నట్లు, ఆనందంతో కూడిన పరిపూర్ణమైన ఓర్పును, దీర్ఘశాంతమును కనపరిచినట్లు, ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలంతో బలపరచబడినట్లు, తేజవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలో మేము కూడా పాలు పొందుటకు మమ్మల్ని పాత్రలుగా చేసిన తండ్రికి మేము విస్తారంగా కృతజ్ఞతలు చెల్లించినట్లు మీ కృపను బట్టి దయచేయమని యేసు నామములో విశ్వాసంతో ప్రార్థించి నమ్మి పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యోహాను సువార్త 1:12 ప్రకారం మనమంతా యేసే బిడ్డలం కాబట్టి అత్యంత శక్తివంతమైన యేసు నామమును ఉపయోగించి అధికారం కలిగి ఉన్నాం. మనం అధికారం కలిగిన వ్యక్తులం కాబట్టి యేసు నామములో మన మనసు మనకు లోబడును, యేసు నామములో మన శరీరం మనకు లోబడును, యేసు నామములో దయ్యములు మనకు లోబడును, యేసు నామములో వర్షములు మనకు లోబడును, యేసు నామములో తుఫాన్లు మనకు లోబడును, యేసు నామములో నదులు, సముద్రాలు మనకు లోబడును, యేసు నామములో మనుషులు మనకు లోబడుదురు, యేసు నామములో ప్రకృతి మనకు లోబడును, యేసు నామములో గాలి మనకు లోబడును, ఎండ తీవ్రత మనకు లోబడును, వ్యాధులు మనకు లోబడును, ధనము మనకు లోబడును. ఈ విశ్వంలో యేసు నామమునకు లోంగాని వంగని దయ్యము గాని, మనిషి గాని, సమస్య గాని, పరిస్థితి గాని లేనే లేదు. సాతానుగాడు బలవంతులపైన మనకు అధికారం కలదు. సమస్తమును మన దేవుడు మన పాదాల క్రింద ఉంచాడు. ఈ భూమిపైన కానీ మన జీవితంలో కానీ మనం ఏమి జరగాలనుకుంటే అవి జరుగును, ఏవి జరగకూడదు అనుకుంటే అవి జరగవు. ఆమేన్. ఎందుకంటే ఈ భూమిపైన మనకు అధికారం ఇవ్వబడింది. సాతాను ఆటలేక సాగవు. మనం ఒక అధికారి వలె ఆలోచిస్తాం, అధికారి వలె మాట్లాడతాం, ఒక అధికారి వలె ప్రవర్తిస్తాం. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. లేవికాండం 25:10 ప్రకారం జూబిలీ సునాద సంవత్సరం. మన జీవితంలో మన తప్పుడు నిర్ణయాల వల్ల, మనం చేసిన పాపం వల్ల, మన అజ్ఞానం వల్ల, అమాయకత్వం వల్ల, మన శత్రువుగడైన సైతానుగడు వలన, మన చుట్టూ ఉన్న మోసపూరితమైన మనుషుల వల్ల, ఏ విధంగానైతేనేంటి మనం పోగొట్టుకున్నటువంటి సమాధానాన్ని ఏడంతలుగా తిరిగి పొందుకొనిచున్నాం. ఆమేన్. మనం పోగొట్టుకున్న ఆనందాన్ని ఏడంతలుగా తిరిగి పొందుకొనిచున్నాం. ఆమేన్. మనం పోగొట్టుకున్న దేవుని సన్నిధిని ఏడంతలుగా పొందుకొనిచున్నాం. ఆమేన్. మనం పోగొట్టుకున్నటువంటి దేవుని నడిపింపు ఏడంతలుగా పొందుకొనిచున్నాం. ఆమేన్. మనం పోగొట్టుకున్న దేవుని అభిషేకాన్ని, పరిశుద్ధతను, ధైర్యమును, ఆరోగ్యాన్ని, ఆస్తులను, బంగారమును, గౌరవాన్ని, మనుషులను, ఖ్యాతిని, ఉద్యోగాన్ని, ఏది కోల్పోయామో దాన్ని తిరిగి సంపాదించుకుని పొందుకొనిచున్నాం. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. మనం విశ్వాసులం కాబట్టి మన రాజ్యమును జయించగలుగుతాం, మన నీతి కార్యం జరిగించగలుగుతాం, మనం వాగ్దానములను పొందుకొనగలుగుతాం. హల్లెలూయా. స్వతంత్రించుకొనగలుగుతాం. మనం సింహముల నోళ్లు మూయించగలుగుతాం, అగ్ని బలమును చల్లార్చగలుగుతాం, మనం ఖడ్గదారను తప్పించుకొనగలుగుతాం, మనం బలపరచబడగలుగుతాం, యుద్ధంలో పరాక్రమం కలిగి ఉండగలుగుతాం, మనం అన్యుల శేలను పారద్రోయగలుగుతాం. మనకు అసాధ్యమైనటువంటిది ఏదీ లేదు. మనం బ్రతుకు దినములన్నిటిను సైతానుగాడు కానీ, వాని దూతలు కానీ, ఏ మనుషుడును మన ఎదుట నిలవలేరు. ఎందుకంటే మన యేసే మనకు తోడై ఉన్నాడు. ఆమేన్. మన అనేక వేల మందిని యేసుక్రీస్తు ప్రభువారి కొరకై సంపాదించగలుగుతాం.
మన దేవుడైన యేసు ప్రభువారు ఈ యొక్క జీసస్ ఆల్మైటీ గాడ్ ఈ లైవ్లో ఉన్నటువంటి సభ్యుల సంఖ్యను ఆయన చెప్పినట్లు 1000 రెట్లు ఎక్కువ చేసి ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ఆకాశ నక్షత్రాల వల్లే భూమి మీద ఉండి ఇసుకరైన వాళ్ళే విస్తరించినట్లు ఫలించినట్లు పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడున్న ప్రతి వారిని ఆర్థికంగా, ఆత్మీయంగా, సంఘంలో, సమాజంలో విస్తరింపజేసి ఫలింపజేసి అనేక మందికి దీవెనకరంగా చేస్తూ ఉన్నాడు. ఆమేన్. మనకు విరోధంగా రూపించబడిన ఏ సాతాను ఆలోచన అయినా కానీ, ప్రయత్నమైనా కానీ, వ్యాధి అయినా కానీ, బాధ అయినా, నొప్పి అయినా, మనిషిని ఆలోచన అయినా సరే, ప్రయత్నమైనా సరే వర్ధిల్లదు. మనం దేవుని నీతిని పొందుకున్నాం కాబట్టి మనల్ని ఈ లోకంలో ఎవ్వరూ కూడా అపరాధిగా తీర్చలేరు. ఇది మన స్వాస్థ్యం. ఒకవేళ ఎవరైనా మనకు విరోధంగా మాట్లాడుతూ, ప్రార్థిస్తూ, అపకారాన్ని తలపెడుతూ, తృణీకరిస్తూ ఉన్నడలా వారిని యేసు నామములో క్షమించి దీవిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ జీసస్. యేసయ్యా, ఈ ఉదయకాలంలో మమ్మల్ని, మా కుటుంబాన్ని, మాకున్న సమస్తాన్ని అధికారం క్రిందకి తీసుకుని వస్తూ ఉన్నాం. ప్రతి విధమైనటువంటి అపవాదిగాడు తెచ్చేటువంటి ఒత్తిడిని, మోసమును, ఆలోచనలను, దర్శనములను, కలలను, పరిస్థితులను, శోధనలను, వ్యాధులను, నష్టములను, అవమానములను యేసు నామములో వ్యతిరేకిస్తూ గద్దిస్తున్నాం. యేసయ్యా, సిలువ పైన నీ బలియాగము ద్వారా శాపం నుండి అబ్రహాము ఆశీర్వాదములైనటువంటి ఐశ్వర్యము, హెచ్చింపు, ఆరోగ్యము, ఫలము, దేవుని కటాక్షము, దేవుని స్నేహములలోనికి మమ్మల్ని నడిపించినందుకు నీకు స్తోత్రాలు యేసయ్యా. నేను విశ్వాసంతో నా పైన, నా కుటుంబం పైన, నా ఉద్యోగం పైన, నా వ్యాపారం పైన, నా వస్తువులపైన, నా ఆస్తులపైన, మా భవిష్యత్తు పైన అమూల్యమైన నిష్కళంకమైన యేసు పరిశుద్ధ రక్తమును ప్రోక్షిస్తున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. నేను దేవుని చిత్తాన్ని తెలుసుకొని, దేవుడు నాకు అప్పగించిన పనిని, బాధ్యతను తెలుసుకొని విజయవంతంగా ఆ పనిని పరిపూర్ణంగా ముగించి అప్పుడు మాత్రమే నేను యేసయ్య దగ్గరికి వెళ్తాను. ఈ లోకాన్ని వదిలి అప్పుడు మాత్రమే యేసయ్య దగ్గరికి వెళ్తాను. నా పనిని పూర్తి చేయకుండా నేను చనిపోను. ఆమేన్. నేను వ్యాధులతో చనిపోను. ఆమేన్. ఆకస్మిక మరణము నాకు సంభవించదు. ఆమేన్. మధ్య వయసులో నేను మరణించను. ఆమేన్. నేను చావను. ఆమేన్. అయితే ప్రభునందు నా ఆత్మను దేవునికి అప్పగించి నిద్రించి యేసయ్య దగ్గరికి వెళ్తాను. 120 సంవత్సరాల లోపుగా నేను ఈ భూమిని వదిలి వెళ్ళను. దీర్ఘాయు చేత నా దేవుడు నన్ను తృప్తిపరుస్తూ ఉన్నాడు. నేను నా తండ్రిని, నా తల్లిని సన్మానిస్తూ ఉన్నాను కాబట్టి 120 సంవత్సరాలకు పైగా ఆరోగ్యంగా, బలముతో, సంతోషంతో, అభిషేకంతో జీవించేదం. నా యేసయ్య వలన నాకు దీర్ఘాయు కలుగుచున్నది. నేను జీవించు సంవత్సరాలు అధికములగుచూ ఉన్నాయి. నేను చెడ్డ మాటలు పలకకుండా, నా నాలుకను కపటమైన మాటలు పలకకుండా నా పెదవులను కాసుకొనిచున్నాను కాబట్టి నేను మేలు పొందుచు అనేక సంవత్సరాలు సంతోషంగా జీవించేదను. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పాలి మీరు కూడా. అనేక సంవత్సరాలు నేను సంతోషంగా జీవించేదను. ఆమేన్. సంతోషంగా జీవించేదను. Holy Spirit of God. Thank you, Jesus. యేసు రక్తము ద్వారా మనం పొందుకునేటువంటి అద్భుతమైనటువంటి విషయాలు పలుకుదాం. శిలువ రక్తము ద్వారా, శిలువ కార్యం ద్వారా మన జీవితంలో దేవుడు చేసిన కార్యాలు. యేసయ్యా, నీ శిలువ రక్తము ద్వారా మా పాపాలను నీవు తీసుకొని నీ పరిశుద్ధతను మాకు ఇచ్చావు కాబట్టి మేము పాపిలాగా పాపంలో జీవించాం. హల్లెలూయా. యేసయ్యా, నీ శిలువ రక్తం ద్వారా మా రోగాలు నీవు భరించి నీవు పొందిన గాయం ద్వారా మాకు ఆరోగ్యం ఇచ్చావు కాబట్టి మా జీవితాంతం ఏ వ్యాధిని ఒప్పుకొనము, ఏ వ్యాధిని పొందుకొనము, ఏ వ్యాధిని అనుమతించం. వ్యాధి లేకుండా మేము జీవించేదము. ఆమేన్. యేసయ్యా, నీ శిలువ రక్తం ద్వారా మా దరిద్రతను నీవు తీసుకొని మాకు ఐశ్వర్యం ఇచ్చావు
కాబట్టి మా జీవితంలో ఎప్పటికీ కూడా కొదువన్నది లేకుండా మేము సమృద్ధితో, ఐశ్వర్యంతో, సంపదతో జీవిస్తూ ఉన్నాం. ఆమెన్. యేసయ్యా, నీ శిలువ రక్తం ద్వారా మా బంధకాలను, దురలవాట్లను తీసుకొని మాకు స్వాతంత్రం ఇచ్చావు కాబట్టి మేము మా జీవితంలో ఎప్పటికీ పాపపు అలవాట్లలో పడిపోము. ఆమెన్. యేసయ్యా, నీ శిలువ రక్తం ద్వారా నా అవమానాన్ని నీవు తీసుకొని రెట్టింపు ఘనతను మాకు ఇచ్చావు కాబట్టి ఎటువంటి అవమానకరమైన పరిస్థితిలోనైనా సరే మా తలనెత్తువాడు నీవే. కాబట్టి యేసయ్యా, నీకే స్తోత్రాలు. యేసయ్యా, మాకు బదులు నీవు పాతాళానికి వెళ్ళి మమ్మల్ని పాతాళ బలం నుంచి, నరక బలం నుంచి ఎన్నటన్నిటికీ తప్పించి పరలోకవాసిగా చేశావు. యేసయ్యా, నీకు స్తోత్రాలు. యేసయ్యా, నీ శిలువ రక్తము ద్వారా మా శాపాన్ని నువ్వు తీసుకొని అబ్రహాము ఆశీర్వాదం మాకు ఇచ్చావు కాబట్టి మా జీవితంలో శాపం అన్న మాటే వినపడదు. మేమెన్నటన్నిటికీ దీవించబడిన వ్యక్తులము, శపించబడిన వ్యక్తులము కాము. మనమంతా దేవుని బిడ్డలం, యేసుక్రీస్తునకు స్నేహితులం. మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. మన యేసుప్రభుతో జతపరచబడిన పరిశుద్ధాత్మతో ఏకమై ఉన్నాం. మనం విలువ పెట్టి కొనబడ్డాం. మనం దేవుని యొక్క ఆస్తి. మనం యేసుక్రీస్తు శరీరంలో ఒక భాగమై ఉన్నాం. మనమంతా పరిశుద్ధులం. మనం దేవుని బిడ్డలుగా దేవుని చేత అంగీకరించబడ్డాం. మనకు పరిశుద్ధాత్మ ద్వారా ధైర్యంతో కూడిన ప్రవేశం తండ్రి దగ్గర ఉన్నది. మన పాపాలన్నిటికీ క్షమాపణ పొందుకోవడం ద్వారా మనం సంపూర్ణంగా యేసు రక్తం చే విమోచించబడ్డాం. మనం భాషలతో ప్రార్థిస్తాం కాబట్టి సమస్తమును మన మేలు కొరకు సమకూడి జరిగినట్లు మన దేవుడు మనల్ని దీవిస్తూ ఉన్నాడు. మనం దేవుని నీతిని బహుమానంగా పొందాం కాబట్టి ఈ భూమిపైన ఎవరు కూడా మనపై నేరం మోపలేరు. దేవుని ప్రేమ నుంచి మనల్ని ఏ వ్యక్తి అయినా కానీ, ఏ శక్తి అయినా కానీ, ఏ సమస్య అయినా కానీ వేరు చేయలేదు. దేవుడు మన యేసుక్రీస్తునందు నిల్చున్నట్లు స్థిరపరచి అభిషేకించాడు. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. ఆర్థికపరమైన అభివృద్ధి కొరకు ఒప్పుకోలు ప్రార్థన చేద్దాం. తండ్రి, నేను నిన్ను ఆరాధిస్తూ ఉన్నాను, మహిమపరుస్తూ ఉన్నాను, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఎందుకంటే నీవు అబద్ధమాడుటకు నరమాత్రుడు కాదు. నీవు నీ నామానికి పైగా నీ వాక్యాన్ని హెచ్చించావు. భూమి ఆకాశములు గతించిన కానీ నీ మాటలన్నిటికీ గతించావు. మేము మా ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదు. ఆయన ధనవంతుడైండి మా నిమిత్తం దరిద్రుడాయను. ఆయన దారిద్ర్యం వల్ల మనం ఐశ్వర్యవంతులను కాగలుగుతున్నాం. మనం మన దేవుడైన యేసుప్రభుని జ్ఞాపకం చేసుకుంటాం. ఎందుకంటే ఆయన మన పితరులతో ప్రమాణం చేసినట్లు తన నిబంధన స్థాపించవలనని మనం ఐశ్వర్యం సంపాదించుకున్నటికి మన సామర్థ్యం కలుగుచేవాడు ఆయనే. మన మనసు వాక్య జ్ఞానంలో వర్ధిల్లుచున్న ప్రకారం అన్ని విషయాల్లోనూ వర్ధిల్లుచు ఆరోగ్యంగా ఉండవలనన్నదే మన దేవుని చిత్తం. మనం మొదట ఆయన రాజ్యాన్ని, నీతిని వెతుకుతున్నాం కాబట్టి మనకు అవసరమైనవన్నీ కూడా అనుగ్రహించబడుతూ ఉన్నాయి. మనం ఆర్థికంగా వర్ధిల్లుట మన దేవునికి ఇష్టం. యేసుక్రీస్తు ప్రభువారు మనకు జీవము కలుగుటకే, అది సమృద్ధిగా కలుగుటకే వచ్చెను. కాబట్టి మనం ఆర్థికపరమైన సమృద్ధిని అనుభవించదాం. మన దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునంత మహిమలో మన ప్రతి అవసరం తీర్చును. మన దేవుడైన యేసుక్రీస్తు ప్రభువారు మనకు ప్రయోజనం, లాభం కలిగినట్లు ఉపదేశం చేస్తూ ఉన్నాడు. మనం నడవలసిన త్రోవలు ఆయన మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. ఆమేన్. మనం మన ప్రభువును ఆశ్రయించాం కాబట్టి మనకే మేలు కొదువై ఉండదు. తన సొంత కుమారుడిని యేసుక్రీస్తును అనుగ్రహించుటకు వెనుక తీయక మన కొరకు ఆయనను అప్పగించినటువంటి దేవుడు ఆయనతో పాటు సమస్తాన్ని అనగా ఐశ్వర్యాన్ని మనకు అనుగ్రహించాడు. అబ్రహాం పొందిన ఆశీర్వచనం మనకు కలుగుటగా యేసుక్రీస్తు మన కోసం శాపమై మనల్ని ధర్మశాస్త్రం యొక్క శాపమైన పేదరికం నుంచి విమోచించాడు. యేసుక్రీస్తు ప్రభువారు శ్రేష్టమైన నిబంధనకు మధ్యవర్తి. ఆమెన్. ఈ రక్త నిబంధన శ్రేష్టమైన వాగ్దానం మీద స్థాపితమైనటువంటిది. ఆమెన్. కాబట్టి మనం పాత నిబంధన భక్తులందరికంటే శ్రేష్టమైన ఆర్థికపరమైన ఆశీర్వాదాన్ని అనుభవించేదము. ఆమెన్. మనం మందులము సోమరులం కాక విశ్వాసం చేత, ఓర్పు చేత
ఆర్థికపరమైన వాగ్దానములను స్వతంత్రించుకుని వారిని పోలి నడుచుకుందాము. ఆమెన్. దేవుడు మనకు ముందుగా పోవచ్చు మెట్టగా ఉన్న ప్రతి స్థలమును సరళం చేస్తూ ఉన్నాడు. ఎత్తడి తలుపులను పగలగొడుతూ ఉన్నాడు. ఇనప గడిలను విరగొడుతూ ఉన్నాడు. అంధకార స్థలములలో ఉంచబడే నిధులను, రహస్య స్థలములోను మరుగైన ధనమును ఆయన మనకిస్తూ ఉన్నాడు. ఆమెన్. మనం శ్రేష్టమైన జీవితాన్ని అనుభవించడానికి ఇష్టపూర్వకంగా సమ్మతించి దేవుడు చెప్పిన మాటలకు లోబడుచున్నాం. కాబట్టి భూమి యొక్క మంచి పదార్థములను అనుభవించదము. హల్లెలూయా. మనం భయపడము. మనకు ఐశ్వర్యం అనుగ్రహించడానికి మన తండ్రి అయిన దేవునికి ఇష్టమైనది. యేసయ్య ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చును. ఆయన ఐశ్వర్యానికి దుఃఖం చేర్చడు. పాపాత్ముల యొక్క ఆస్తి సంపద నీతిమంతులైన మన కొరకు దాచబడి ఉన్నది. మనం నమ్మకమైన వాళ్ళం. కాబట్టి మనకు ఆర్థికపరమైన దీవెనలు మెండుగా కలుగుచున్నాయి. ఆమేన్. మనం మన ప్రభువైన యేసుక్రీస్తుని బట్టి సంతోషిస్తూ ఉన్నాం. ఆయన మన హృదయవాంఛలన్నింటిని తీరుస్తూ ఉన్నాడు. మనలో పనిచేస్తున్న దేవుని శక్తి చెప్పున మనం అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే మన దేవుడు అత్యధికంగా మనకు ఐశ్వర్యం ఇస్తూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు తన మహిమను బట్టి, సుగుణాన్ని బట్టి మనల్ని పిలిచిన ఆయనను తెలుసుకోవడం ద్వారా జీవమునకును భక్తికి కావలసిన ఆర్థికపరమైన ఆశీర్వాదములను వాగ్దాన రూపంలో మనకు దయచేసెను. దేవుని యొక్క కృప ద్వారా మన విశ్వాసం ఆయనను సంతోషపెట్టును. మనం దేవుడు ఉన్నాడని మాత్రమే కాకుండా తన జాగ్రత్తగా వెతుకు వారికి ఆయన ప్రతిఫలం దయచేవాడని నమ్ముచున్నాం. కాబట్టి విశ్వాసంతో ఆర్థికపరమైన ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం. మనం యేసు ప్రభువును ఆశ్రయించినంత కాలం దేవుడు మనల్ని వర్ధిల్లింపజేస్తూ ఉన్నాడు. ఆమెన్. మనం మేలు చేయటి ఎందు అనగా దేవుని రాజ్యంలో విత్తుటేందు విసుకగా అలసిపోక నిరుత్సాహపడక ఉంటాం. కాబట్టి మనం తగిన సమయం ఎటువంటి అనుమానం లేకుండా సమృద్ధిగా ఐశ్వర్యమైన పంట మనం కోస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ జీసస్. కుటుంబ ఆశీర్వాదానికి 112వ కీర్తన పలుకుదాం. మనం యేసయ్య వాక్యాన్ని బట్టే అధికంగా ఆనందిస్తూ ఉన్నాం. కాబట్టి మన కుటుంబం దీవించబడిన కుటుంబము. మన పిల్లల భూమి మీద బలవంతులవుదురు. మన వంశపు వారు దీవించబడుదురు. కలివి సంపద ఇంట ఉండును. మన నీతి నిత్యము నిలుచును. మన కుటుంబానికి సమస్యలు వచ్చినప్పుడు పరిష్కారం వెంటనే తప్పకుండా కలుగును. మనము కటాక్షమును, వాత్సల్యమును, నీతి గలవారము. మనం దయాళులమే, అప్పిచ్చేవారము, భాగ్యవంతులము. న్యాయ విమర్శలో మన వ్యాజ్యం గెలుచును. మనం ఎన్నటికీ కూడా కదిలించబడం. మన నిత్యము జ్ఞాపకంలో ఉందుము. మన హృదయం యెహోవాను ఆశ్రయించి స్థిరంగా ఉండును. మనం దుర్వార్తకు జడియము. ఆమెన్. మన మనసు స్థిరముగా ఉండును. ఆమెన్. థ్యాంక్ యూ జీసస్. మనం హెచ్చించబడతాము. మన ఉన్నత స్థితిని, అభివృద్ధిని, భక్తిని చూసి చింతపడతారు. వారి పండ్ల కొరకు క్షీణించిపోతారు. భక్తి నిలాసంతా కూడా భంగమైపోతూ ఉన్నది. ఆమెన్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. యేసయ్య నీకు వందనాలు. ఇంతవరకు నా ప్రభా స్తుతించి నిన్ను మహింపరిచి ఒప్పుకోలు చేసే కృపా బాహుల్యాన్ని మా పట్ల విస్తరింపజేశావు. ఈ సమయంలో నా ప్రభా నీ కృపలో మమ్మల్ని నడిపించి బలపరిచి ఇంతవరకు ఒప్పుకోలు స్తుతులు మీకు సమర్పించే కృప చూపించావు. మిగిలిన సమయాన్ని నా మహిమర్ద నడిపించి సహాయం చేయమని యేసు నామములో ప్రార్థించిన మేము పొందుకుని ఉన్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్. హల్లెలూయా. చాలా సంతోషం. మరి ఇంతవరకు దేవుని స్తుతించడానికి కృప చూపించారు. ఒప్పుకోలు ప్రార్థన చేయడానికి దేవుడు సహాయం చేశాడు. ఈ సమయంలో మరి దేవుని వాక్యపు వెలుగులోకి మనం వెళ్ళిపోదాం.
హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. యాకోబు 4:10 చదువుకుని ముందుకెళ్దాం. యాకోబు 4:10. ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించును. స్తోత్రం దేవా సర్వోన్నతుడా. ఈరోజు ఈ యొక్క వాక్యపు వెలుగులో మమ్మల్ని నడిపించి బలపరిచి విత్తబడిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి నూరంతల పంట అనుభవించిన కృప చూపించండి. థ్యాంక్ యూ జీసస్. ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకున్నప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించును. యాకోబు 4:10. ప్రియుల ఒక సంఘటన మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను, మీకు అర్థమవుతానికి. ఒక చర్చిలో తిరుచి ఒక చర్చిలో ఒక సంఘటన జరిగిందనమాట. చర్చ్ కమిటీ వారు ఏం చేశారంటే తమ చర్చిలో అందరికంటే ఎక్కువ దీన మనస్సు కలిగినటువంటి వ్యక్తిని, తగ్గింపు కలిగినటువంటి వారిని సన్మానించాలని చెప్పి తీర్మానం చేశారు. ఎవరైతే దీన మనసు ఒబీడియంట్ కలిగి ఉంటారో, థ్యాంక్ యూ జీసస్, వాళ్ళని సన్మానించాలని చెప్పి అనుకున్నారంట. వాళ్ళు వింటున్నారు జాగ్రత్తగాను. అందరికంటే ఎక్కువ దీన మనసు కలిగిన వ్యక్తిని సన్మానించాలనుకున్నారు. కమిటీ వారు అనేక అప్లికేషన్స్ను పరిశీలించారు. అందరికంటే ఎక్కువ దీన మనసు దీనత్వం కలిగిన వారిని ఎన్నిక చేయాలని చెప్పి ప్రయత్నించారు. హల్లెలూయా. చివరికి సెల్వరాజును అనేటువంటి వ్యక్తిని ఎంపిక చేశారు. సెల్వరాజు ఎంతో నెమ్మదిగా ఉండేవాడు. కమిటీ వారు ఏకగ్రీవంగా అతన్ని ఎంపిక చేశారు. చక్కని సమయాన్ని దేవుడు మనకిచ్చాడు. కాబట్టి సెల్వరాజు గారిని సెలెక్ట్ చేశారు, ఎంపిక చేశారు. గోల్డ్ మెడల్ కూడా తయారు చేశారు. దానిపైన మిక్కిలి దీనుడని చెప్పి చాలా అందంగా చెక్కారు. దానికి బంగారంతో పై పోతుకోత పూశారు. శనివారం నాడు చిన్న సభ ఏర్పాటు చేసి ఎంపీ గారి చేతుల మీదుగా ఆ మెడల్ని అతనికి అందించారు. హల్లెలూయా. అయితే ఆదివారం ఆ మెడల్ ధరించి వచ్చినటువంటి సెల్వరాజు గారిని చూశారు. చాలా దీనుడు అని చెప్పి ఆ మెడల్ ధరించేసి వదిలేశారు. వాళ్ళు వచ్చిన వారందరికీ క్లియర్ గమనించారు ఇక్కడ ఏం జరుగుతుందో. ఆశ్చర్యం అనిపించింది అనమాట. ఎందుకంటే అందరికంటే దీనుడని చెప్పించినటువంటి ఆ యొక్క సర్టిఫికేట్, ప్రైజ్ మనీ ఏవైతే ఉన్నాయో, ఆ గోల్డ్ మెడల్ ఏదైతే ఉందో తీసేసుకున్నారంట. ఎందుకంటే ఈయన తగ్గించుకున్నాడు కాదు, అందరి చేత హెచ్చించబడుతున్నాడు. థ్యాంక్ యూ జీసస్. ప్రియర్ వింటున్నారా? సెలవరాజు అది ధరించుకుని ఏం చేయడంటే గోల్డ్ మెడల్ వచ్చింది కదా, ఆదివారం చర్చికి వచ్చాడు. అందరూ చూస్తూ ఉన్నారు. ఏ చర్చి వారైతే ఇచ్చారో వెంటనే పిలిచి అందరి సమక్షంలో మళ్ళా ఆ యొక్క గోల్డ్ మెడల్ని తీసేసుకున్నారంటే, ఎందుకు తీసుకున్నారని అడిగితే, ఇదిగో ఎంతో దీనుడని ఇచ్చాం, కానీ ఇది అందరికీ చూపించుకుంటూ ఉన్నాడు, మెడల్ వేసుకు తిరుగుతూ ఉన్నాడు అని చెప్పటం జరిగిందనమాట. పిల్లలు గమనించాలి. అందరూ కూడా చర్చికి వెళ్తుంటే సెల్వరాజు గారు కూడా మరొచ్చినటువంటి బహుమతిని స్వీకరించి దాన్ని మెడలో వేసుకుని వెళ్ళాడంట. అందరూ ఎంత గర్వం వచ్చేసింది, ఇంకా అది తిడటం ప్రారంభించారంట. ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు నీతో చెప్తున్నాడు,
పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తె అలాగ ఉన్నారు, బహుమతులు అలాగే ఉన్నాయి, అలాగే ఉంటాయి కూడాను. కానీ ప్రభు ఇచ్చే బహుమానమే శాశ్వతమైనటువంటిది. కాబట్టి ఈ లోకంలో ఇచ్చారు, 10 మంది ఏమంటే దాన్ని బట్టి తీసేసుకుంటారు. కానీ ప్రభు ఇచ్చేటువంటిది చాలా చాలా విలువైనటువంటిది. ఆదివారం ఆ మెడలు ధరించిన వ్యక్తి సెల్వరాజు గారిని ఇబ్బంది పెట్టారు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. సామెతలు 22:4 మాట ఉన్నది ప్రియులారా, యెహోవా యందు భయభక్తులు కలిగిండుట వినయమునకు ప్రతిఫలము, ఐశ్వర్యమును ఘనతయు జీవమును దాని వలన కలుగును. ఇక్కడ దీన మనసు కలిగిన వాడంటే కరెక్టే, మంచిగానే ఇచ్చారు. కానీ అది ఇచ్చిన తర్వాత ఆ మెడలో వేసుకుని చర్చకు వచ్చాడని చెప్పి దీన మనసు లేదని ఎలా ఇచ్చిన వారు అలా తీసేసుకున్నారంట. అది ఈ లోకం ఇచ్చే బహుమతి అలా ఉంటుంది. థ్యాంక్ యూ జీసస్. లోకం ఇచ్చే బహుమతి అలా ఉంటుంది, వెనక్కి తీసుకుంటుంది. కానీ దేవుడు ఇచ్చాడంటే తీసుకోవడం మళ్ళీని. కాబట్టి ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియులరా, పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడి బలపరచడని నేను నమ్ముచున్నాను. ఈ వాక్యపు వెలుగులో మనల్ని దేవుడు బలపరచును గాక. ఆమేన్. హల్లెలూయా. మరి సమయంలో ప్రభు వాళ్ళలో పాలు పంచుకుందాం. ప్రభునేసు తాను అప్పగించబడిన రాత్రి ఒక రొట్టెని తీసుకొని దాన్ని విరిచి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆయన శిష్యులకు ఇచ్చాను. థ్యాంక్ యూ జీసస్. ఆ ప్రకారమే ఒక పాత్రను తీసుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆయన శిష్యులకు ఇచ్చారు. కాబట్టి ఈ సమయంలో థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. యేసయ్యా, ఈ సమయంలో ప్రభు వల్ల పాలు పంచుకుంటుంటే కృప చూపించండి. ప్రభునేసి తాను అప్పగించబడిన రాత్రి ఒక రొట్టెను తీసుకుని విరిచి ఆయన శిష్యులకి ఇచ్చి, ఇది నేను నిబంధన శరీరం, దీన్ని తిన్నప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని చెప్పారు. ఆ ప్రకారమే ద్రాక్షరసం ఒక పాత్రను ఎత్తుకొని కృతజ్ఞతలు చెల్లించి తన కుమారునికి ఇచ్చి, మరి యేసుప్రభు వారు విరిచి తన శిష్యులకి ఇచ్చారు. వారు తాగారు. నన్ను జ్ఞాపకం చేసుకోమని యేసే చెప్పాడు. ఈ రోజున ప్రభు వాళ్ళలో పాలు పంచుకున్న ప్రతిసారి యేసే రక్తంలో ఏముందో చూడాలి. థ్యాంక్ యూ జీసస్. విడుదల, స్వస్థత, అద్భుతం ఉంది. కాబట్టి మనం అంతా యేసు రక్తం క్రింద ఉన్నాం. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. స్తోత్రం దేవా. మరి ఈ ద్రాక్షరసం స్వీకరిస్తున్న తోడుగుండమని యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రతి వారు స్వీకరించండి. స్తోత్రం దేవా. సర్వోన్నతుడా, ప్రభు బలలో పాలు పంచుకుని కృప చూపించిన దేవుడికే సమస్త మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. స్తోత్రం దేవా. ప్రభు వల్ల పాలు పంచుకున్నవారు మరి అంతటను అందరూ బాప్తిసం పొంది ఉన్నారు, ఇంకా పొందవలసిన వారు పొందిన కృప చూపించండి. థ్యాంక్ యూ జీసస్. పరలోకముందన్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడిన గాక, నీ రాజ్యం వచ్చిగాక, నీ చిత్తం పరలోక రాజ్యంలో నెరవేర్చినట్లు ఈ భూమి మీద కూడా నెరవేరును గాక. మా అనుదినాహారం మాకు దయచేయము, నేడు మాకు దయచేయము. మా రుణస్తులు మేము క్షమించిన ప్రకారం మా రుణములు క్షమించము. మమ్మల్ని శోధనలోనికి దేక దృష్టి నుంచి మమ్మల్ని తప్పించము, ఎందుకంటే రాజ్యమును బలమును మహిమయు నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రియులారా, శక్తివంతమైన ప్రార్థనలో పాలు పంచుకుందాం. అందరూ మోకరించి 2 చేతులు పైకెచ్చి దేవుని వైపు చూద్దాం. స్తోత్రం దేవా, సర్వోన్నతుడా, సర్వాధికారి. ఈ సమయంలో నీ వాక్యపు వెలుగులో మమ్మల్ని నడిపించావు, బలపరిచావు. దేవ, ఈ లోకం ఇచ్చే బహుమానం, లోకం నచ్చినట్టుగా మేము ఉండకపోతే బహుమానాలు తీసివేయబడతాయి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. వందనాలు యేసయ్యా.
థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. దేవా, అంతటా అందరూ మారు మనసు పొందాలని ఉద్దేశం నెరవేర్చబడాలి. నమ్మి బాప్తిస్మం పొందిన వాళ్ళందరూ రక్షించబట్ట కృప చూపించండి. యేసు క్రీస్తు నామములో ఇక్కడ ఉన్న వారందరూ నమ్మి బాప్తిస్మాలు పొందాలి. దేవా, ఈ లోకం ఎదురే ప్రతి సమస్యను జయించేవారుగా ఉండాలి. ప్రతి బంధకాల నుంచి బయటపడాలి. యేసు క్రీస్తు నామములో విడుదలిచ్చావు, నీకు వందనాలు. ప్రతి బంధకాలు తెంచివేసినందుకు నీకు వందనాలు. ప్రతి ప్రతికూల పరిస్థితిని అనుకూలంగా మార్చేసినందుకు నీకు వందనాలు. అంధకార చీకటి శక్తి నుంచి విడుదలిచ్చినందుకు నీకు వందనాలు. ఓ నజరేయుడైన యేసు నామములో విడుదల ప్రకటిస్తూ ఉన్నాం. ప్రతి బంధకాల నుంచి విడుదల ఇచ్చావు, నీకు వందనాలు. ప్రతి ప్రతికూల పరిస్థితిని అనుకూలంగా మార్చేస్తావు, నీకు వందనాలు. వివాహాల విషయాలు అద్భుతాలు చేసావు. విడిపోయిన వారిని కలిపావు. విచ్ఛిన్నమైన జీవితాలు, నూతనమైన జీవితాలు ఇచ్చావు. చదువుకొని వచ్చిన వీటిలో తోడుకున్న ఆటిజం నుంచి విడుదల ఇచ్చావు. ఆర్థరైటిస్ నుంచి విడుదల ఇచ్చావు. బ్యాక్ పెయిన్, నీ పెయిన్, హెడేక్ నుంచి విడుదల ఇచ్చావు యేసయ్యా. మరి ఈ లైవ్లో ఎవరైతే పాలు పంచుకున్నారో, ఏ ఆశతోటైతే పాలు పంచుకున్నారో, వారందరి జీవితాల్లో అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలు చేసి సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరే తెచ్చుకోండి. విడుదలను అనుగ్రహించండి యేసయ్యా. నువ్వు కృప చూపించమని నమ్ముచున్నాను. నువ్వు కలుగు చేసుకున్నందుకు వందనాలు. ఈ శక్తివంతమైన ప్రార్థనలో శక్తి ఉందని గ్రహించాలి. వెళ్ళడం వలన తండ్రి నీ ఆత్మ. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. Holy Spirit of God. Thank you Jesus. Mighty miracles in the name of Jesus. ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, గర్భఫలాల సమస్యలు, నిరుద్యోగ సమస్యలు, యేసయ్యా సంఘ సమస్యలు, కాపర్ల సమస్యలు, ఇబ్బందులు యేసు నామములో అన్ని విడుదలిచ్చేసావు. థ్యాంక్ యూ జీసస్. గొప్ప కార్యాలను చేసావు, నీకు వందనాలు. థ్యాంక్ యూ జీసస్. సమకూర్పించావు, నీకు వందనాలు. ఇక్కడ ఉన్న వారందరిని ప్రత్యేకపరిచినందుకు వందనాలు. వారందరిపై నీ అభిషేక ఆత్మను కుమ్మరించినందుకు నీకు వందనాలు. విడుదల, విడుదల, స్వస్థత, అద్భుతాలు, ఆశ్చర్యాలు. మైటీ మెర్కల్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. దేవా, కుటుంబాల్లో అశాంతితో ఏలుబడి చేస్తున్నాయి. కుటుంబాల్లో అశాంతి ఏలుబడి చేస్తూ ఉన్నాయి. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. యేసయ్యా, ఈరోజు నువ్వు ప్రభావవంతంగా నీ బిడ్డలు నువ్వు చేసావు. శక్తివంతులుగా నువ్వు చేసావు. బలవంతులుగా నువ్వు చేసావు. ఏ సమస్య ఎదురైనా జయించే కృప చూపించావు, నీకు వందనాలు. వీరిపై నీ ఆత్మాభిషేకం కుమ్మరించినందుకు నీకు వందనాలు. వీరిపై నీ సన్నిధి కాంతిని ప్రకాశింపజేసినందుకు నీకు వందనాలు. మైటీ మెర్కల్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్, థ్యాంక్ యూ జీసస్. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్, థ్యాంక్ యూ జీసస్. దేవా, నీకు నమ్మకంగా ఉండే కృప చూపించి నీ ఆత్మచేత నింపి నడిపించి బలపరిచి ప్రతి బంధకాలను తెంచివేసినందుకు నీకు వందనాలు. ప్రతి ప్రతికూల పరిస్థితిని అనుకూలంగా మార్చేసినందుకు నీకు వందనాలు. విడుదల, విడుదల, అద్భుతం, ఆశ్చర్యం, మైటీ మెర్కల్స్ నువ్వు చేసేసావు దేవా. నువ్వు కలుగు చేసుకున్నావు, నువ్వు కృప చూపించావు. ఎటువంటి సమస్యలతో, ఎటువంటి బంధకాలతో వచ్చినప్పటికీ వారి జీవితాల్లో నువ్వు అద్భుతం చేస్తున్నావు. అద్భుతం చేసేసావు దేవా, నీకు వందనాలు. ఆశ్చర్యమైన కార్యం చేసావు దేవా, నీకు వందనాలు. థ్యాంక్ యూ జీసస్. అంతటా అందరూ మారు మనసు పొందాలని నీవన్నీ నువ్వు చేసినందుకు నీకు వందనాలు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. దేవా, యేసు నామములో నిశక్తి విడుదల అవ్వాల్సిందే. ఈ ప్రార్థన ద్వారా అద్భుతంగా నడిపిస్తున్నావు. థ్యాంక్ యూ లార్డ్. దేవా, మా ప్రయాణంలో తోడుకున్నటువంటి దేవా నీకే వందనాలు. మా జీవితాలు అద్భుతాలు చేసినటువంటి దేవా నీకే వందనాలు. మాకున్న ప్రతి ప్రతికూల పరిస్థితులను అనుకూలంగా మార్చేసినటువంటి దేవా నీకే వందనాలు. థ్యాంక్ యూ జీసస్. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్, థ్యాంక్ యూ జీసస్. మహిమ స్వరూపుడా నీకే స్తోత్రాలు. జీవం కలిగిన దేవుడా నీకే స్తోత్రాలు.
విడుదల, అద్భుతం, ఆశ్చర్యం చేసి నడిపించండి, బలపరచండి, నీ సన్నిధిలో విస్తరింపచేయండి దేవా. ప్రతికూల పరిస్థితులను అనుకూలంగా మార్చినందుకు నీకు వందనాలు. అంధకార శక్తులు, బంధకాలన్నీ విడుదల చేసావు, నీ సన్నిధిని మా మీద కుమ్మరించావు. ఘనత, మహిమ, ప్రభావం మీకు ఆరోపిస్తూ నజరేయుడైన యేసు నామములో ప్రార్థించిన మేము పొందుకుని ఉన్నాం తండ్రి, ఆమేన్. మన ప్రార్థన ఆలకించే దేవుడిని నమ్మితే థ్యాంక్ యూ చెప్దామా? థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, 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 థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, 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 థ్యాంక్ యూ లార్డ్. In the name of Jesus, thank you Jesus, thank you Lord, thank you Jesus, thank you Lord, thank you Jesus, thank you Lord, 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 thank you Jesus, thank you Jesus, thank you Lord. వందనాలేసయ్యా, 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 వందనాలేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. Thank you Jesus, thank you Lord, thank you Jesus, thank you Lord, thank you Jesus, thank you Jesus, thank you Jesus, thank you Lord, 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 thank you Jesus. స్తోత్రం దేవా సర్వోన్నతుడా, మరి యొక్క ఉదయకాల సమయంలో నీతో గడిపే భాగ్యం మాకు అందరికి ఇచ్చావు. మరి ఇక్కడ విత్తబడిన వాక్యాలు, చెప్పబడిన ప్రతిదీ నీకు మహిమార్థంగా నీ బిడ్డల గారికి ఆశీర్వాదకంగా చేసినందుకు నీకు వందనాలు, విడుదలిచ్చినందుకు నీకు వందనాలు, కృప చూపించినందుకు వందనాలు. కృప వెంబడి కృపను అనుగ్రహించి సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీరే తెచ్చుకోనమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించిన మేము పొందుకుని ఉన్నాం తండ్రి, ఆమేన్. యేసు రక్తమేజయం, శిలువ రక్తమేజయం. అపవాది సిగ్గేసిన మహిమ కలుగును గాక, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆదరణ, నేను సహవాసం సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలంతో నడిపించి బలపరచును గాక, ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి. గాడ్ బ్లెస్ యూ. గమనించాలి, మరి ఈరోజు గృహ కూడిక, అలాగే రేపు జరగబోయేటువంటి ఉపవాస ప్రార్థన పండుగ అద్భుతంగా జరగాలని మీరంతా కూడా ప్రార్థించండి. మరి పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళని ప్రోత్సహించండి. అందరూ రండి, అద్భుతంగా మరి కూడికను దేవునికి మహిమార్థంగా చేద్దాం. సమస్త మహిమ మన యేసుక్రీస్తు ప్రభువు వారికే చెల్లును గాక, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.